సో పరివర్తనం చేసుకునే కళ. పరివర్తనం అంటే ఏంటంటే మార్పు. మనం ఎట్లున్నాము, ఏం మార్పు చేసుకోవాలి, ఎంత మార్పు చేసుకుంటే బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ ఎలా తెలుసుకోవాలి? మన చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. మనల్ని మనమే చేసుకుంటూ ఉంటే మనకు అద్భుతంగా రియలైజేషన్ జరుగుతుంది. ఒకరు చెప్పే పని లేదు, అది మనకే అర్థమవుతుంది. సో దీనికంతా మనకేం కావాలంటే ఇతరులు చెప్పేంత వరకు వెయిట్ చేసే పనిలే, స్వప్రయత్నం. అంటే మన ప్రయత్నం ఎప్పుడు ఎక్కువ ఉండాలి. గురువులు చెప్తారులే మనం తప్పు చేస్తే అన్నది లేదు. గురువులు ఎప్పుడు చెప్పరు. ఆ సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే చెప్తారు, అంతే. లేదంటే ప్రతిసారి నీ అడుగులో అడుగు వేసుకుంటూ చెప్పరు, మన వేలు పెట్టి నడిపించరు. ఇవన్నీ మనం చూసుకోవాల్సిందే. ఇది మన స్వప్రయత్నంలో ఉండాలి. అట్లాగా మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి, స్వయం క్రమశిక్షణ. ఇప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు అన్నాము, కానీ మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. మన వల్ల ఇతరులకు డిస్టర్బ్ అవుతుంది అన్న ఆలోచన మనకు ఒక్కోసారి రాదు, మర్చిపోతాం. ఆ కళలో ప్రావీణ్యం వచ్చింటుంది వాళ్ళు. ఏ కళ? మనం ఎక్కడున్నాం అనేది మర్చిపోతారు. మన వల్ల ఎంత డిస్టర్బ్ అవుతుందని మర్చిపోతారు. సో సెల్ఫ్ డిసిప్లైన్. మనం ఎక్కడున్నాము, ఏం చేయాలి, లోపలికి వచ్చే ముందు మన సెల్ ఫోన్ ఆఫ్ చేసామా లేదా? నిజంగా అంత మునిగిపోయే పనులు ఉంటే మనం బయటే ఉండి అక్కడే వినొచ్చు. బయట కూర్చొని నీకు అంత అర్జెంట్ ఉంది, ఇది వినాలి, ఎప్పుడు ఫోన్ వస్తుందో నీకు తెలియదు. సో బయటే ఉండాలి. బయటే ఉండి నా కార్యక్రమం అయిపోయిన తర్వాత లోపలికి రావాలి. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. ఒక్కరు మనకు చెప్పే అవసరం లేకుండా ఉండాలండి. చచ్చేంతవరకు అలాగే జీవించాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, ఏం చూస్తున్నామో మనకు తెలియాలి, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియాలి. మనకు తెలియకుండా మన లోపలికి ఒక్క ఇంత కూడా లోపలికి పోవడానికి లేదు. ఆహారం కూడా అంతే, మనకు తెలియకుండా లోపలికి పోవడానికి లేదు. మనకు తెలిసిపోవాలంటే ఏంటంటే మనం అంత జాగ్రత్త స్థితిలో ఉండాలి, జాగరూక స్థితిలో ఉండాలి. అవసరం ఉన్నప్పుడు 10 మంది కలిసి మాట్లాడుతూ తినడం వేరు, ఏదో అప్పుడప్పుడు ఇట్లా చోటు వచ్చినప్పుడు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మనం ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. స్వపరిశీలన అంటే నా ఆలోచనలు ఎట్లున్నాయి, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, గత జన్మలో వస్తూ ఉన్నాయా, లేదంటే నిన్న జరిగిన వస్తున్నాయా, లేదంటే ఇప్పుడు జరిగింది వస్తూ ఉందా ఆలోచనలు, అది గమనించుకోవాలి. అది స్వపరిశీలన. నీ ఇప్పుడు జరిగింది వస్తుంది అంటే నువ్వు ఇప్పుడే గుర్తుపెట్టుకుంటున్నావు. లేదు గత జన్మలు ఎప్పుడో వస్తున్నాయంటే నువ్వు గత జన్మలు చూసుకోగలుగుతున్నావు, గత జన్మలు వినగలుగుతున్నావు. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. రావాలి రాకూడదు అనేది ఏం లేదు, మనల్ని మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాల్సిందే. ఎవరో చెప్పాలి, వాళ్ళు చెప్తారు కదా, వీళ్ళు చెప్తారు కదా, సార్ నేనేం చేయాలి సార్ అని ఎప్పుడు ప్రతిసారి అడగకూడదు. మొదట్లో మాత్రం అడగాలి, ధ్యానానికి మొదట్లో ఉన్నప్పుడు అడగాలి అంతే. ఒక 40 రోజుల తర్వాత ఇంకా నేనేం చేయాలని అడగకూడదు. నువ్వు ఏం చేయాలని 40 రోజుల్లో నీకు తెలిసిపోయి ఉండాలి. ఒక మండలం దీక్ష అంటే ఏంటి అర్థం? ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తాడు, శివమాల వేస్తాడు, వెంకటేశ్వర మాల వేస్తాడు, అన్నీ వేస్తున్నాడు. 41 days అంటే నీవు 41 రోజుల్లో నీలో మార్పు రావాలి అనేది ఉద్దేశం. అక్కడ 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇంకా నేనేం చేయాలని అడగడానికి లేదు. నీకు అర్థమైపోతుంది నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన రాలేదా, ఇవన్నీ నీకు అర్థమైపోవాలి. ఒకరితో చెప్పించుకునే స్థితిలో 41 రోజుల తర్వాత ఉండకూడదు. ఇంకా నువ్వు మాస్టర్ అయిపోవాలి అక్కడికి. ఇంకా కాలేదన్నప్పుడు ఇంకో 41 days మ్యాక్సిమం, లేదా ఇంకో 41 days. ఈ 41 days తర్వాత నీలో మాస్టరీ ఉండి తీరాల్సిందే. అలా లేదు అంటే జన్మ వృధా అయిపోతుంది. ఎన్ని జన్మలు ఎత్తాల్సిందో మనకు తెలియదు. సో మెడిటేషన్ 41 days నువ్వు మెడిటేషన్ చేయి, 41 days స్వాధ్యానం చేయి, సజ్జన సాధన చేయి. ఈ 3 చేస్తూరా నీ మార్పు నీకు తెలుసు. సో ఇక్కడ నెక్స్ట్ 7 ఇష్టపూర్వకంగా పనిచేయడం. మనం చేసే పనిలో ఇష్టం ఉండాలండి. మనం చేసే పనిలో ప్రతి పనిలో ఇష్టం ఉండాలి. ఎప్పుడు కూడా షో కోసం ఏ పనులు చేయరాదు, ఇతరుల మెప్పు కోసం ఏ పని చేయరాదు. నువ్వు ఇష్టపడి చేయాలి. కష్టపడి ఇష్టపడితే
చాలా గొప్పగా ఉంటుంది. నీకు కష్టమైంది కూడా అంతే. ఇప్పుడు నేను 10th పాస్ కావాలి, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు, మిగతా 5 సబ్జెక్టులు ఇష్టమే, 5 పాస్ అవుతాను, మ్యాథ్స్ ఫెయిల్ అవుతాను. సో దానివల్ల ఉపయోగమా? సో నేను అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా విధి లేనప్పుడు దాన్ని ఇష్టపడాల్సిందే. నేను ఎప్పుడైతే ఇష్టపడతామో నీకు అక్కడ కష్టం కనపడదు. సో ఆ 10th మ్యాథ్స్ నేనేం చేయాలి? 1-10 సార్లు చదువుకోవాలి, చెప్పించుకోవాలి, దాన్ని ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో నీ ఎనర్జీస్ వేస్ట్ కావు, నీకు కష్టం అనిపించదు. అందుకే ధ్యానాన్ని ఫస్ట్ నువ్వు ఇష్టపడాలి. ఎవరి కోసమో వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళ కోసం ఎప్పుడు చేయొద్దు. నీకు ధ్యానం ఇష్టం లేదా చేయవద్దు, నష్టమేమీ లేదు. ఇంకో జన్మలో చూసుకుందాం. నీకు పూజలు ఇష్టమా? నువ్వు పూజలే చేసుకో, అంతే. ఎవరికి ఏ స్థాయి ఏది ఇష్టమో అదే చేయి. ఒకరి ప్రేరణ వల్ల ఎప్పుడు ఏది చేయొద్దు, ఒకరి బలవంతం వల్ల ఎప్పుడు ఏది చేయొద్దు. పిల్లలను కూడా ఎప్పుడు బలవంతం చేయకూడదు. వాళ్ళకి చెప్పాలి అంతే, ధ్యానం వల్ల ఈ స్థితి కలుగుతుంది, ఈ లాభాలు కలుగుతాయి, నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. నువ్వు ఫోర్స్ చేసావనుకో అది అయిష్టంగా మారిపోతుంది. నీ కోసం వాళ్ళు చేస్తారు, కళ్ళు మూసుకొని కష్టంగా చేస్తారు. చాలామంది చెప్తుంటారు, మా వారు చేయడం లేదండి, మా అమ్మాయి చేయదండి అని చెప్తుంటారు. నువ్వు చెయ్యి, నీ వైబ్రేషన్స్ ఇంట్లో అంతా మారుస్తుంది. మార్చలేదా నష్టపోవద్దు, నీ వరకు నువ్వు అంతే. నువ్వు ఎన్నుకొని వచ్చినావు ఈ జీవితంలో, ఇటువంటి భర్త కావాలి, ఇటువంటి పిల్లలు ఉండాలి, నేను ఇట్లుండాలి, ఈ తల్లిదండ్రుల మధ్యన ఉండాలి అని నువ్వు చేసుకొని వచ్చావు. నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నా అంతే. నువ్వు ఏది ఫోర్స్ చేయవద్దు, బ్లేమ్ చేయవద్దు, కంప్లైంట్ చేయవద్దు. నీ పేరెంట్స్ను నువ్వు అడుగుతూ ఉండు, నాకు ఈ పుస్తకం కావాలి, నేను పిరమిడ్ చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి. అడగడం నీ బాధ్యత అంతే. వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు పిలుచుకెళ్తారు. అది నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. నేను అడిగితేనే పిలిచిపోలేదు కదా, అది చాలా గొప్పది కదా, మాకు ఒకసారి చూపించచ్చు కదా అని అనుకుంటుంటాం. అన్నీ కూడా కడతాలకు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. బాగుంది పిరమిడ్ వ్యాలీ పోనే వాళ్ళు దండిగా ఉంటారు. సో ఏది కూడా అది కావాలనుకోవద్దు. ఏది వస్తే దాన్ని తీసుకో, ఎక్కడా ఫోర్స్ ఉండకూడదు. జీవితం ఎప్పుడు లైట్గా ఉండాలి. ఎంత లైట్గా నువ్వైతే అంత వృద్ధిలోకి వస్తావు. బంధనాన్ని కట్ చేసుకుంటారా? మనం పట్టుకొని ఈ మైక్ను పట్టుకొని మనం ఏం చేస్తున్నాము, మైక్ నన్ను వదలలేడు అంటున్నాం. నువ్వు పట్టుకున్నావు మైక్ను. కోతి పండు కోసము లోపల చేయి పెట్టింది, అది తీస్తూ ఉంది, మూత చిన్నది, కింద లోపల పండును వదిలేస్తే చేయి బయటకు వస్తుంది. మూత చిన్నగా ఉంది, లోపల పండు వేసాడు వాడు వేటగాడు, ఇది వెళ్ళింది లోపల చేయి పెట్టింది, పండును తీస్తూ ఉంది. పండును తీసేకి వెడలిపోయింది కదా చెయ్యి, ఎట్లా వస్తుంది బయటికి? నువ్వు పండును వదిలేస్తే నీ చెయ్యి వస్తుంది, ఇది పండును వదలదు, అది చెయ్యి రాదు. వేటగాడు వస్తాడు, మొత్తం పట్టుకుని పోతాడు. అదే మన పరిస్థితి. దానికి దీనికి పెద్ద తేడా లేదు. మనం అన్నింటినీ పట్టుకున్నాం, వదలడం లేదు. నువ్వు వదిలితే నువ్వు ఫ్రీ అయిపోతావు. నాకు అవి ఉన్నాయండి, బాధ్యత ఇవి ఉన్నాయి. బాధ్యతను తప్పించుకొని ఎవరు చెప్పడం లేదు ఇక్కడ, ఏ గురువు చెప్పడు. కానీ ఏది బాధ్యత ఏది కాదని మనం తెలుసుకోవడం లేదు. అది నీకు స్పష్టంగా అర్థమైపోతే ఇప్పుడు ఉన్నట్టుండి నా బాధ్యత కదండి, ఇదంతా చూడాలి కదండి, భార్యను భర్తను పిల్లలను అంతా చూడాలి కానీ నువ్వు చచ్చిపోతే, కానీ నువ్వు పోయేవరకు ఉన్నట్టుండి అంటే వాళ్ళు చచ్చిపోతారా? లేదు కదా. అంటే ఏంటి అర్థం? అక్కడ నువ్వు ఉన్నతకాలం నువ్వు చూస్తావు, నువ్వు లేనప్పుడు ఇంకోటి చూస్తాడు. దానికోసం నువ్వు ఎంత శ్రమ పడాలి, ఎంత పెట్టాలి, ఎంత సమయాన్ని పెట్టాలనేది మన విచక్షణ మీద ఆధారపడుతుంది. సో వివేక జ్ఞానం అది ఇదే, వివేకము విచక్షణ అనేది శంకరాచార్య చెప్పారు. సో అక్కడ మనం వివేకం ఉపయోగించాలి. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు అనేది. క్యాచ్ అయిందండి, పాయింట్ అయిందా? సో ఏ పని చేసినా ఇష్టంగా చేయండి, కష్టంగా చేయవద్దు. అర్థమైందండి? ధ్యానం చేసినా ఇష్టంగా చేయండి. సపోజ్ ఈ టైంలో మీకు ధ్యానం చేయడం ఇష్టం లేదనుకోండి, చేయవద్దు, వేస్ట్, టైం వేస్ట్. పుస్తకం చదవాలనిపించింది అనుకో, పుస్తకమే చదవండి. ఒక 10 రోజులు మీకు ధ్యానం చేయడం ఇష్టం లేదనుకోండి, చేయవద్దు. మీకు ఇష్టమైనది చేయండి, కష్టపడి ఏది చేయదు. కానీ అది ఇష్టమా కష్టమా మంచిదా కాదని ఎలా తెలుస్తుంది? ఒక 41 రోజులు పెట్టాల్సిందే సాధన. అర్థమైందా? మీకు ఇష్టం లేకపోయినా ఒక 41 రోజులు పెట్టాల్సిందే, కష్టంగా ఉన్నా సరే పెట్టాల్సిందే. ఆ తర్వాత ఇష్టంగా మారుతుందో లేదో మీకు తెలుసుకోవాలి.
పిల్లాడు పుట్టిన వెంటనే నడుస్తున్నాడా? ఫస్ట్ దొగ్గాడతాడు, ఆ తర్వాత అడుగులేస్తాడు, కింద పడతాడు, ఆ తర్వాత మెల్లిగా నడుస్తాడు. ఇది కూడా అంతే, సేమ్. మనం పిల్లలే కదండి, పిల్లలే కదా, డౌట్ ఉందా? 41 రోజులు పుట్టిన ఆటోమేటిక్గా కూర్చుంటాం, అది కథ. ఓకే, అందువల్ల ఫస్ట్ ధ్యానాన్ని ఇష్టపడండి. పుస్తకాలు చదవడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే పుస్తకం పట్టుకుంటానే 2 పేజీలు అయితేనే నిద్ర వస్తుంది సార్ అంటారు. నిద్ర ఎందుకు వస్తుంది అంటే అది ఇష్టం లేకపోవడం, కష్టంగా అనిపిస్తుంది. నేనైతే రోజుకు 100 పేజీలు చదువుతానండి, రోజుకు 100 పేజీలు. ఉద్యోగం చేసే టైంలోనే ఖచ్చితంగా 100 పేజీలు చదివేవాడిని. అవన్నీ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే నా నిద్ర. ఖచ్చితంగా 3 సార్లు ధ్యానం చేసేవాడిని, ఖచ్చితంగా 10 మందికి ధ్యానం గురించి చెప్పేవాడిని, తర్వాత మ్యాగజైన్ గురించి రాసేవాడిని. ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి ఎప్పుడో 2 గంటలకు పడుకునేవాడిని. ఎందుకంటే టైం విలువ తెలిస్తే మనకు నిద్ర రాదండి, ఎనర్జీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు పత్రిక 75 వయసులో 75 ఇయర్స్ ఆయనకు ఎట్లా తిరుగుతున్నారు మరి? ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకు? సో నువ్వు ఎంత పని చేస్తుంటే, ఎంత ఇష్టంగా చేస్తుంటే అంత ఎనర్జీస్ వస్తాయండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, అందుకే చేసే పనిని ఇష్టపడండి. సో మొదట ధ్యానాన్ని ఇష్టపడండి, కొంచెం కష్టమైనా. పిల్లలు కూడా దాన్ని ఇష్టపడేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. మనం ధ్యానం చేస్తూ ఉంటే పిల్లలు చేస్తూ ఉంటారు. మా అమ్మాయి చేయదండి, నేను చేసేది చూస్తూ ఉంటాను. చూస్తూ అమ్మాయి చేస్తాడు, అబ్బాయి చేస్తాడు, మీ ఆయన చేస్తాడు, మీ భార్య చేస్తాడు, అందరూ చేస్తారు. సో నెక్స్ట్ అంకితంగా ఉండే కళ. సో ఒక లక్ష్యం ఉండాలండి. అంటే లక్ష్యం అంటే చాలా కష్టంగా తీసుకోవద్దండి, ఒక టార్గెట్ ఉండాలి లైఫ్లో. ఉదయం లేస్తేనే ఏమేమి చేసుకున్న ప్లానప్ ఎట్లా ఉంటుందో, సో జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. సో ఈ జీవితంలో నేనేం చేయాలి, దేనికి అంకితం కావాలి అనేది ఇంపార్టెంట్. ఇంకా దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నువ్వు 10 విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టావనుకో, నీకు 10 దాని మీద నీ ఎనర్జీ వెళ్ళాలి, నీ సమయం వెళ్ళాలి. లేదు ఒక్కదాని మీద పెట్టావనుకో, దాన్ని కొట్టేయచ్చు. కొడితే కుంభస్థలం కొట్టాలి అనేది పెట్టుకోవాలి లక్ష్యం. సో ఈ జన్మలో మీరు ముక్తి కావాలనుకున్నారా? అవునా? ఎవరు ముక్తి కావాలనుకున్నారో చెయ్యొద్దండి. రైట్, ఆల్మోస్ట్ అలా ఎత్తినారు చాలా. సంతోషం. ముక్తి అంటే ఏం చెప్పండి? ఏదో అడిగినాను నేను, మీరు చెప్పినారు ముక్తి అంటే మళ్ళీ జన్మ లేకుండా అని ఎత్తినారు ఇప్పుడు. ఓకే సార్, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ చెప్పింది మాట్లాడుకుందాం. సార్ ఒక స్పీచ్లో ఆయన గత 7 జన్మల నుంచి ఈ ఆధ్యాత్మికంగా ప్రవచనం చేస్తూ వచ్చారు. అవునా? గత 7 జన్మల నుంచి, ఇది 8వ జన్మ. ఈ జన్మలో ఆయన దాదాపుగా 30-35 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన ధ్యాన మార్గంలోకి వచ్చారు. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒకానొక సందర్భంలో ఒక కాలేజీలో స్పీచ్ ఇస్తూ ఏం చెప్పారంటే, నేను మళ్ళీ జన్మలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ధ్యానం నేర్చుకొని వస్తాను అని చెప్పారు. ఆయనే 7 జన్మలుగా ఈ మార్గంలో ఉంటూ ఈ జన్మలో మనకు పత్రి గారు గురువు గారు అంటే ఏ రేంజ్లో తెలుసు ఆయనే ఆ మాట అన్నారంటే, ఇంకా మనం ముక్తి అంటేనే వెంటనే చెయ్యి ఎత్తేసినాం. కానీ ఆ స్పిరిట్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సంవత్సరంలో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకు 15 సంవత్సరాలు వచ్చిందా లేదా ధ్యానం? అవునా కదా? ఇప్పుడు మేమున్నప్పుడు ఒక్క ప్యాంప్లెట్లు తప్పితే ఈ మన ఫిలాసఫీ అంటే ఏమీ లేదు, మన పుస్తకాలు కానీ ఏమీ లేవు, క్యాసెట్లు కానీ ఏమి లేవు. మరి అవన్నీ మేము తయారు చేసుకున్నాం. పుస్తకాలు కానీ, ప్యాంప్లెట్లు కానీ, పిరమిడ్స్ కానీ, క్యాసెట్స్ కానీ అన్నీ మనం తయారు చేసుకున్నాం. బట్ మీరు వచ్చేటప్పటికి ఇంతకుముందు మేడం అన్నారు, అంత రెడీగా ఉంది టేబుల్ మీద, మనం తిన్నమే ఆలస్యం అన్నారు ఇంతకుముందు మేడం స్పీచ్లో. అంటే ఏంటి, అంత రెడీగా ఉంది, మీకు ఎక్కువ టైం పట్టకపోవచ్చు. సో కంపారిజన్ ఎప్పుడు కూడా, ఇప్పుడు మా పిల్లలు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాము, మళ్ళీ మా తల్లిదండ్రులు కష్టపడ్డారు, ఇవన్నీ ఉండకూడదు. ఇంకా ఒక్కొక్క స్థాయిలో మారిపోతూ ఉంటుంది. అందుకే ఆయన ఏం చెప్తారంటే, ఎవరైతే పిరమిడ్ ధ్యానంలోకి వచ్చారో, ఎవరైతే పిరమిడ్ మాస్టరో వాళ్ళకి ఆఖరి జన్మ అని చెప్పారా లేదా? సో ఆయన చెప్పారు కదా అని మనము అలాగే ఉన్నామనుకో,
ఏమైపోతుంది? చెప్పిన ఆయన వెళ్ళిపోతారు, మనము పోతాం, ఆయన మళ్ళీ రాడు. మీరు చెప్పినారు కదా అడగడానికి మనకు లేదు, అవునా లేదా? ఆయనేమో హ్యాపీగా వెళ్ళిపోతాడు. మరి మన పరిస్థితి ఏంటి? అందుకే ఆయన చెప్పారని ఆ మాట మీద అంకిత భావంతో మనం ఉండి దాన్ని మనం సాధించుకోవాలి. అది ఇంపార్టెంట్. ఓకే, ఆది జన్మ చేసుకుందాం, కానీ అంత అంకిత భావం అంత ఉండాలి. సో ప్రతి మూమెంటు దానికోసం మనం వెచ్చించాలి. అలా చేసుకోగలిగితే ఇది మనకు ఆఖరి జన్మ చేసుకోవచ్చు. అంత మన మీద ఆధారపడిందండి. ఉద్ధరణే ఆత్మానం అంటే మనల్ని మనమే ఎంత బాగా ఉద్ధరించుకోగలిగితే అది అంత సాధ్యమవుతుంది, లేదంటే కాదు. ఓకే, సో అట్లా చాలామంది ఉన్నారు మాస్టర్స్. గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, చక్కగా భగవద్గీత చెప్తారు. తర్వాత వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వాడు బాగా చెప్తున్నారు, సప్తాహాలు చేస్తున్నారు. సో భగవద్గీత ఏంటంటే మనకు తెలుస్తుంది. సో ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం నేను చెప్తాను. అదేంటంటే ఒక్కరోజు టైం కావాలి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతే సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. 18 అధ్యాయాలు ఇట్లా మనం ఏ విధంగా మాట్లాడుకున్నామో అదే మాటల్లోనే 18 అధ్యాయాలు మనకు అర్థమవుతాయి. భగవద్గీత అంత గొప్ప గ్రంథం. ఎంతమంది చదివారు ఒక్కసారి చేయొద్దండి. అంతే, 10 మంది కూడా లేరు, ఇంతమంది. కానీ ఖచ్చితంగా భగవద్గీత అందరూ చదవాల్సిందే. పత్రి గారు భగవద్గీత వ్యాఖ్యానం చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది ఆయన. 3 years ఆ వ్యాఖ్యానం చేయడానికి. అంత గొప్ప గ్రంథం ఇది శ్రీకృష్ణ జ్ఞానామృతం. అంత గొప్పగా ఉంది ఆ బుక్. అది తీసుకొని చదవండి అందరూ. ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారమని 18 అధ్యాయాల సారాన్ని ఏది మిస్ కాకుండా గురువు గారి దయ వల్ల నేను రాయగలిగాను. నా ద్వారా రాయగలిగాను. అది మనం అగస్త్య పిరమిడ్లో కూడా ఇచ్చాం, తర్వాత తాడిపత్రిలో కూడా క్లాస్ ఇచ్చాము. పిఎంసీలో ఇది ఉంది. దాదాపు 5.5 గంటలో మీరు భగవద్గీతను అంతా పూర్తిగా వినొచ్చు. 18 అధ్యాయాలు కూడా ఇట్లాగే మనం మాట్లాడుకున్నట్టుగానే చెప్పబడింది. మొత్తం 18 అధ్యాయాలు తెలుస్తాయి. మీకు దాని యొక్క సారం అంతా అర్థమైపోతుంది. ఒక్కసారి అర్థమైనాక మీరు మీకు ఇష్టం వచ్చిన గ్రంథాన్ని తీసుకుని భగవద్గీత గ్రంథాన్ని ఆ తర్వాత నిదానంగా చదువుకుంటూ పోవచ్చు. ఫస్ట్ దాంట్లో ఏముందో మనకు తెలిస్తే, మనం ఒకసారి ధ్యానం చేస్తే కదా మనకు తెలుస్తుంది ఎంత బాగుందనేది. చేయకనే ఎట్లా తెలుస్తుంది? అందుకే మొదట ఈ చిన్న పుస్తకంతో మొదలుపెట్టండి. మీరు 1 రోజు 2 రోజులు 3 రోజులు చదివేయచ్చు, ఈజీగా చదివేయచ్చు. చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళంతా ఒక చోట కూర్చొని చదివించిన వాళ్ళతో చదివించుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా దాంట్లో అంతా కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఒక మనిషి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది, సో నన్ను చేరాలంటే ఏం చేయాలి, అన్నీ కూడా ఉంది. చాలా గొప్పగా చెప్పారు దాంట్లో. అందువల్ల దయచేసి భగవద్గీతను చదవండి. భగవద్గీత యొక్క వాల్యూ చాలామందికి అర్థం కావడం లేదు. ఏంటంటే భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది భగవద్గీత? నాకు వెనక నుంచి ఏం రావడం లేదు. మహాభారతం. మహాభారతాన్ని ఎవరు రాశారు? వ్యాసుడు రాశారు. వెరీ గుడ్. ఈ భగవద్గీతను మొట్టమొదట శంకరాచార్య 700 శ్లోకాలను బయటికి తీశారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి జరిగిన సంవాదంలో దీన్ని బయటికి తీశారు. మొత్తం మహాభారతం అనేది 1,00,000 శ్లోకాలు. దాంట్లో భీష్మపర్వం 6వ పర్వం, దాంట్లో నుండి 700 శ్లోకాలు మాత్రం భగవద్గీతను బయటికి తీశారు శంకరాచార్య. దాన్ని ప్రపంచానికి అందించారు. కేవలం భారతదేశానికి కాదు. ఈరోజు ప్రపంచంలో దాదాపు 80 నుంచి 100 దేశాలు దాన్ని వాళ్ళ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు, తర్జుమా చేసుకుని స్కూళ్ళలో పెడుతున్నారు, కాలేజీలో పెడుతున్నారు, కోర్టులలో పెడుతున్నారు. దానిపైన రీసెర్చ్లు జరుగుతున్నాయి. మరి హిందూ దేశంలో ఉండి, అంటే హిందూ దేశం అంటే భారతదేశంలో ఉండి, హిందువులుగా ఉండి భగవద్గీతను చదవకపోతే అంతే డాష్. అందువల్ల వెంటనే మీరు స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ది అభ్యాసం చేయుక. ఏదైనా సరే అభ్యాసం చేయింది ఏది రాదు. అభ్యాసం అంటే సాధన చేయకుంటే ఏది కాదు. సాధనలోన పనులు సమకూరు ధరలోన అంటే ఏంటి? ఈ భూమి మీద నువ్వు సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని చెప్పడం. ఖచ్చితంగా సాధించుకోవచ్చు.
నాకు టైం లేదు అనేది మాత్రం అనవద్దండి. అందరికీ టైం ఉంది. టైం ఎప్పుడు లేదు అంటే చనిపోయిన తర్వాత టైం లేదు. కానీ ఈ టైం కాదు, ఆ టైం అక్కడ ఉంటుంది. మళ్ళీ ఆ టైం అక్కడ ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత సాధన చేస్తూ 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 చనిపోతే మళ్ళీ జన్మల్లో అక్కడి నుంచే మొదలవుతుంది. సింపుల్. ఇక్కడ రోజుకు ఒక అరగంట 15 నిమిషాలు చేసి నేను ధ్యానం చేస్తున్నాను అంటున్నాను. మళ్ళీ జన్మల్లో 16వ నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే అంతే. ఇంకా అదే ఇక్కడ రోజుకు 4 గంటలు 5 గంటలు 6 గంటలు నువ్వు ధ్యానం చేసావు అనుకో, మళ్ళీ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు, 7 గంటలు స్టార్ట్ చేస్తావు మొదట్లోనే. ఇంకా ఇప్పుడు చాలామందిని మనం గమనిస్తుంటాం. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు ఒకవేళ రోజుకు 3 గంటలు 4 గంటలు చేస్తున్నాను. నేను ఎవరికో చెప్పింటాను ధ్యానం చెప్పింది, వాళ్ళు ఒకేసారి 5 గంటలు చేయగలుగుతున్నారు. ఎలా సాధ్యం అంటే వాడు గతంలో అన్నీ చేసుకొని వచ్చాడు, ఇక్కడ 5 గంటలు స్టార్ట్ అవుతుంది. మనకు అది చాలా ఎగ్జాంపుల్. కొందరికి అనేక అనుభవాలు వస్తాయి. కొందరు వేరే లోకాలకు వెళ్తారు, విచిత్రమైన మనుషులు చూస్తారు. మనకు రాలేదు కదా, వాళ్ళకి ఎట్టుకు వస్తుంది. ఊహలు అంటే ఊహలు కాదు, గత జన్మల్లోనే ఆ స్థాయికి వచ్చి ఉంటారు. ఈ జన్మలో లింక్ అయింది అంతే. ఆ లింక్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి, అవన్నీ చూసాం, మన కళ్ళెదురుగా చూస్తున్నాం, వాళ్ళ అనుభవాలు చూస్తున్నాం, వింటున్నాం. సో మనం పోయే లోపల ఎంతవరకు సాధిస్తే అక్కడి నుంచి లింకప్ అవుతుంది మనకు. ఏది వృధా కాదు. ఇది యోగ భ్రష్టత్వం అంటారు దీన్ని. అంటే యోగం చేస్తూ మధ్యలో చనిపోతే నీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే జన్మలో నువ్వు జ్ఞానవంతుల ఇళ్ళలో కానీ ధనవంతుల ఇళ్ళలో కానీ పుడతావు అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. నీకు ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. నువ్వు ఇక్కడ యోగ స్థితిలో ఎంత యోగ స్థితిలో నువ్వు ఉంటావో నీకు పైన అంత ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇంటర్లో నువ్వు 99% మార్కులు తెచ్చుకున్నావు అనుకో, నీకు బీటెక్లో కావాల్సిన కాలేజీలో వస్తుందా లేదా, ఎంసెట్లో ఎట్లా వస్తుంది, నీ యొక్క పర్సంటేజ్ని బట్టి. అట్లాగే నీ యొక్క యోగం అద్భుతంగా ఉందనుకో, నీకు పైన ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. నేను ఈసారి ఈ జన్మలో ఈ తల్లిదండ్రుల ముద్ర పుట్టాలి అంటే ఎస్, నీ క్యూ వేరే ఉంది, నువ్వు ఆ క్యూలో వెళ్ళిపో. చాలా తక్కువ మంది ఉంటారు. గర్భాలు ఎక్కువ ఉండవండి. ముందు కాలంలో ఒక్కొక్కరు 10 మందిని 12 మందిని 15 మందిని కంటాను. ఇప్పుడు లింగు లింగు లింగుని ఒకటి, కొందరైతే అది కూడా మాకు వద్దు అనుకునేవాళ్ళు, లేదంటే మహా అంటే 2. అంతేనండి. నీకు ఎక్కడి నుంచి వస్తుంది గర్భం వల్ల? అంటే ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి? ఆ వెయిటింగ్ అంటే నరకం. ఆ వెయిటింగే నరకం. మామూలుగా దర్శనానికి పోతున్నాము, తిరుపతి దర్శనానికి పోతాము, క్యూలో వెళ్తుంటాము, 4 గంటలు 5 గంటలు 6 గంటలు అనేసి అనిపిస్తుందా లేదా? అదే 10,000 రూపాయలు టికెట్ పెట్టుకుంటావు, స్టార్టింగ్లోనే పంపిస్తారు, దగ్గర నుంచి చూడవచ్చు. అవునా కదా? అంటే ఏంటి, ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా. ఎక్కడ వచ్చింది ప్రిఫరెన్సు? డబ్బు. ఇక్కడ యోగంలో ప్రిఫరెన్స్ నీకు వచ్చింది, ఇక్కడ నువ్వు సాధించిన దాన్ని బట్టి ఉంది. సో నీకు కావాల్సింది నీకు రిజర్వేషన్ ఇచ్చేస్తాడు. అంటే ఏంటి, యోగం ఇక్కడ ఎంత నీకు అబ్బితే అంత గొప్పగా నువ్వు జీవిస్తావు. మళ్ళీ మళ్ళీ జన్మలు కూడా నీకు కావాలంటే అంత గొప్పగా ఉంటాయి. రావాలంటే వస్తావు, లేదంటే లేదు. అది కూడా నీ ఇష్టమే. పైన నీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఓకే, రైట్. సో అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది బాగా తెలుసుకోండి. ఎంత సాధన చేస్తే అంత టైం వేస్ట్ చేసుకోవద్దు, దేన్ని వదలద్దు. మంచి సినిమా వస్తుంది చూడండి, ఆ తర్వాత రాత్రి 1 గంట 2 గంటలు ఎక్కువసేపు చేయండి. అక్కడ మీరు ఎంజాయ్ చేశారు కదా, ఆ టైంని మళ్ళీ స్పెండ్ చేయండి, ధ్యానంలో స్పెండ్ చేయండి. 1 గంట సేపు ఎక్కువ పుస్తకం చదవండి, లేదంటే మంచిగా పిఎన్సి ఛానల్లో 1 గంట సేపు ఎక్కువ చూడండి. సో ఇలా మనము మన టైం షెడ్యూల్ను మేనేజ్ చేసుకుంటూ పోయి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషం ఆనందంగా ఉంటూ, ఇప్పుడు ఈ క్లాస్ అంతా వింటున్నాం మనం, మనకు టైం వేస్ట్ అనిపిస్తుందా? ఎందుకు అనిపించడం లేదు? మన మనసుకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడ మనం వేస్ట్ చేయడం లేదు. ఇప్పుడు వేస్తున్న ప్రతి విత్తనం కూడా మనకు ఉపయోగపడుతుంది, చెట్టు అవుతుంది, ఫలాలు అవుతాయి అని మనకు అర్థమవుతుంది. అవునా అండి? దీన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక కళ. సో ఇది ఒక కళ. ప్రతిదీ అర్థం చేసుకోవాలి మనం. ప్రతి మాట నేను ఎందుకు అడుగుతుంటాను, మీకు అర్థమవుతుందా లేదని ఎందుకు అడుగుతున్నానంటే, అర్థం కానప్పుడు అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకంటే ఏ విషయమైనా సరే ఏదో వాళ్ళు చెప్పారు నాకు అర్థం కాలేదని వదిలివేయద్దు. అర్థం కానప్పుడు దాన్ని అలా పక్కన పెట్టు.
క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సార్ ఇది మీరు చెప్పారు నాకు అర్థం కాలేదు అని అడగాలి. అర్థమయ్యేంత వరకు దాని మీదే ఉండాలి. అప్పుడే చదవడం అంటే, అప్పుడే వినడం అంటే. పుస్తకం కూడా చదువుతుంటాం చాలామంది, పేజీలు తిప్పేస్తుంటారు అర్థం కాకపోయినా. కానీ నీకు ఒక పేజీ తిప్పావంటే నీకు పూర్తిగా అర్థమై ఉండాలి. అర్థం కానంత వరకు చదవద్దు, అర్థమైన తర్వాత ముందుకెళ్ళు. ఎన్ని పేజీలు ఎన్ని పుస్తకాలు చదవాలన్నది కాదు ఇంపార్టెంట్, అర్థమైందా లేదన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు సత్యసాయిబాబా అని అడిగారు, స్వామి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు మేము చదవాలే అని అడిగాడు. లేదు, నీకు ఒక మంచి గ్రంథాన్ని ఎన్నుకో, కూలంకుషంగా చదువు, అర్థం చేసుకో, ఆచరించు చాలన్నాడు సత్యసాయిబాబా. నువ్వు ఇతరులకు చెప్పాలంటే నీకు 100 గ్రంథాలు చదవాలి, నీ వరకు నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక గ్రంథం చాలు అన్నాడు. ఒక్కసారి సత్యసాయిబాబా గారికి అందుకే అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు, మా పేరెంట్స్ అర్థం చేసుకోలేరు, మా పిల్లలు అర్థం చేసుకోలేరు, నా భర్త అర్థం చేసుకోడు, నా భార్య అర్థం చేసుకోడు. అబ్బాయి ఇంత ఉందే, 1-10 సార్లు చెప్పాలి ఈయనకి ఏదైనా చెప్పాలంటే అంటూ ఉంటాం మనం జనరల్గా, అవునా? సో ఇతరులు మనం అర్థం చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. మనల్ని ఇతరులు అర్థం చేసుకుంటారా లేదనేది పక్కన పెడదాం. మనం ఇతరులకు అర్థం కాలేదు అంటే మనలో స్పష్టతన లోపించుండాలి, లేదా వాళ్ళలో ఉన్న స్పష్టత లేకుండా ఉండాలి. అయినా సరే మనం ఎప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. పిల్లలు ఒకటి కోరారు, నిజంగా నీకు ఆర్థిక స్తోమత లేదు, నువ్వు చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి, నాన్న నా దగ్గర ఇంత డబ్బు లేదు, ఇంకొద్ది రోజులు నాకు టైం ఇవ్వు, అవకాశం ఉంటే కొనిస్తానని చెప్పాలి. సో జనరల్గా ఏం చేస్తారు, వెంటనే ఫ్లేర్ అప్ అవుతారు పేరెంట్స్. నీ కోరికలు నువ్వు ఉన్నావు చూడు, నీకు ఈ వయసుకి ఇది కావాలా, ఇంత కావాలా, అంత కావాలా అని అంటుంటారు. ఎందుకు? వాస్తవం చెప్పలేకపోవడం. వాడు నిన్ను కోరుకొని వచ్చాడు, నీ పుత్రుడిగా ఉండడానికి వచ్చాడు, పైనుంచి వచ్చినప్పుడు నువ్వే కావాలని వచ్చాడు. మరి వాడికి ఏం కావాలో నువ్వు ఇవ్వలేకపోతావు, నీ ఆర్థిక పరిస్థితి. కానీ వాడికి స్పష్టత కావాలట, చెప్పాలి. పేరెంట్స్లో క్లారిటీ ఉండాలి. పేరెంట్స్లో క్లారిటీ లేకపోతే పిల్లల్లో క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే దీన్ని ఫస్ట్ మొదట ఆకలామన్నారు. అంటే ఏంటి? ఫస్ట్ సహనం కావాలి. వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే నో అనద్దు. ఇంట్లో భర్త అడిగినా, భార్య అడిగినా, పిల్లలు అడిగినా వెంటనే నో అనద్దు. దేనికైనా సరే ఫస్ట్ యూ సే ఎస్. ఎస్ అను, ఫస్ట్ ఎస్ అనాలి. ఆ తర్వాత మెల్లిగా నచ్చ చెప్తూ, బాగానే ఉంది, నువ్వు అడిగావు, నువ్వు మామూలు నెక్లెస్ కాదు రవ్వల నెక్లెస్ అడిగావు, అది కొంచెం టైం పడుతుంది అని చెప్తే అట్లా సరే. వద్దు అంటే ప్రాబ్లం, కానీ ఫస్ట్ ఎస్ అంటే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పిల్లలు అడిగినా, పెద్దలు అడిగినా, అవునా? అప్పుడు నువ్వు ఎస్ అని చెప్పావే అని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, అవునా? కానీ చెప్పాను, ఏమైనా సాధ్యమవుతుందేమో నేను ఆలోచించాను, అది కొంచెం కష్టంగా ఉంది, సాధ్యం కాదు, ఏదైనా సరే నీ ఆలోచనలు అయితే అది పెట్టుకో, నీ సంకల్పం వల్ల ఏమైనా మనకేమైనా వస్తుందేమో ఆ డైమండ్ నెక్లెస్ అని చెప్పాను, అవునా? సో ఇలా ఉండాలి. అర్థం చేసుకోవడం అన్నది అది. ఫస్ట్ ఏది కూడా నో అనకూడదు. ఏదైనా సరే, ఇప్పుడు ఏదైనా ఆఫర్ చేశారు, థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత నో చెప్పాలి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఆ తర్వాత నో చెప్పాలి. లేదంటే చాలామంది నో థ్యాంక్స్ అంటారు. అంటే కృతజ్ఞత భావం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం, తర్వాత లేదండి ఇప్పుడే ఫుల్గా ఉంది తినేసి వచ్చామన్నా, లేదు ఇప్పుడే కాఫీ తాగొచ్చినా, ఇప్పుడు తాగొచ్చినా అంట. అట్లా కాదు. మాటల్లో సౌమ్యత ఉండాలి, స్పష్టత ఉండాలి. వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ నో అనకూడదు, తర్వాత థ్యాంక్స్ చెప్పాలి. సో ఇవన్నీ కూడా మన మేనరిజంలో ఉండాలి. అంటే మన సంస్కారంలో ఇవన్నీ నేర్చుకోవాలి. తల్లిదండ్రి ఉంటే ఇదంతా మనకు వస్తుందండి. తల్లిదండ్రి సరిగా లేకపోతే ఇంటిని బట్టే మన భాషా సంస్కారం ఆధారపడుతుంది. మన వాసనలన్నీ మన గత జన్మలు బట్టి ఉంటాయి. అంటే ఏంటి? మన డెసిషన్ మేకింగ్ అంతా మన గత జన్మలు ఉంటుంది. ఈ సంస్కారం, ఇంటి యొక్క సంస్కారాలు, మాట, స్పష్టత అన్నీ ఇంటిని బట్టి ఉంటాయి. అందుకే ఇంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా, మర్యాదగా, ఇంట్లో ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడము, ఇవన్నీ చేస్తుంటే పిల్లలకి అదే అవుతుందండి. అందుకే పిల్లలను పెంచే విధానం ఓషో చెప్పాడు, అంత అద్భుతంగా చెప్పాడు భగవాన్ ఓషో, రజనీష్ అంటారు ఆయన, అంత అద్భుతంగా చెప్పారు ఎలా పెంచాలి పిల్లలను. సో ఈరోజు మీకు ఒక బుక్లెట్ ఇవ్వబడుతుంది.
దాంట్లో అంటే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ పరిస్థితుల్లో చేయాలి అన్నది విద్యార్థులకు ఏంటి అనేది ఒక బుక్లెట్ తెచ్చాను. అది మేడం ద్వారా మీకు అందరికీ అందజేయబడుతుంది. ఒక్కొక్కరు ఒకటి తీసుకెళ్ళండి, మీకు అర్థమవుతుంది. చాలా వరకు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో దాంట్లో అంత స్పష్టత ఉంది, మీకు అర్థమవుతుంది. అదంతా ధ్యానం శరణం గచ్చామనే పుస్తకం నుండి మళ్ళీ రెడీ చేసిందండి. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది బాగా అర్థమైందండి. అంటే కొందరికి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అరే టైం అయిపోతుంది, ఆకలి అవుతుంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి చాలా వరకు కదా. కానీ ఇవన్నీ కూడా కొన్ని మన సంకల్పాలను బట్టి ఆధారపడతాయి, మన ఆలోచనలు బట్టి చాలా ఆధారపడుతుంది. అందువల్ల ఏదైనా సరే నీ శరీరం ఎలా ఉండాలనే నిర్మాణం అనేది నీ మీదే ఆధారపడదు. మన గత జన్మల కర్మల ఫలితాల వల్ల కొన్ని వచ్చి ఉండవచ్చు. అయినా సరే ఈ జన్మలో ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి నీ శరీరము, నీ శరీరం లోపల బలం ఎలా ఉండాలనేది నీ మీద ఆధారపడుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఈరోజు లేట్ అయింది అయితే కానీ లేదు, బట్ నా శరీరానికి ఏమి ఇబ్బంది లేదు అన్న ఒక భావన పెట్టండి. ఆ తర్వాత ఉండదు. ఇది బాడీ ఏంటంటే మనం ఎలా అలవాటు చేస్తే అలా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మామూలుగా ఉదయం 9 గంటలకు టిఫిన్ చేస్తాం, అవునండి. 9 గంటలకు ఆటోమేటిక్గా మనకు ఆకలి మొదలవుతుంది. ఒకవేళ లేట్ అయిపోయి 10 గంటలకు తిన్నారనుకో, 10కి మీకు ఆకలి అనిపించదు, లోపల అలారం కొడుతుంది 9 గంటలకు. ఆ టైంకి అన్నీ రెడీ చేస్తుంది లోపల, ఏది జీర్ణ రసాలన్నీ కూడా రెడీ అవుతాయి. అలా కాకుండా మీరు జస్ట్ ఒక ఇడ్లీ తిన్నారనుకోండి, 9 గంటలకు ఆకలి అయినప్పుడు ఒక ఇడ్లీ తిన్నారనుకోండి, ఏమైపోతుందంటే ఒక 15-20 నిమిషాల తర్వాత మీకు కడుపు ఫుల్ అయిపోతుంది. అది ఎట్లా అంటే ప్యూర్ సైన్స్ ఇదంతా కూడా. మనం ఇక్కడ తినింది ఇక్కడికి చేరడానికి దాదాపు 20-25 నిమిషాలు పడుతుందండి. అంటే నీ కడుపు నిండింది అని చెప్పడానికి 25 మినిట్స్ పడుతుంది. సో ఈ 20-25 నిమిషాల్లో తిన్నది ఒక ఇడ్లీనే, నీకేమనిపిస్తుంది? తేర్పు వచ్చేస్తుంది, అప్పుడు ఫుల్గా తిన్నట్టు అనిపిస్తుంది. అది ఆ విషయం తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే తినేటప్పుడు ఎక్కువ తినేస్తున్నాం. మరీ మనకు కడుపు చాలా అబ్బాయి ఈరోజు ఫుల్ అయిపోయింది ఎప్పుడు అనిపిస్తుంది అంటే 20 నిమిషాల తర్వాత నీకు అనిపించేది, బట్ ఈరోజు చాలా తిన్నానేమో అని. ఎందుకు? అప్పటికి వెళ్ళింది మెసేజ్, అంత టైం పడుతుంది. అంటే ఇదంతా మన బాడీ సెటప్ మనకు తెలియకుండా మనం ఏదో లోపలికి వేసేస్తుంటాం స్పీడ్గా. అలా కాకుండా మీరు ఆ టైంలో ఏమీ తినలేదు, అయినా నాకు బాగుంది, ఇబ్బంది ఏం లేదు అని అనుకున్నారు అనుకోండి, మీకు నిజంగా ఇబ్బంది ఏం రాదు. మీకు లోపల షుగర్ లెవెల్స్ పెరగాలి, ఏం పెరగవాలి, మీరు కావాలని టెస్ట్ చేసుకోండి. తిరుపతిలో ఇట్లా ధ్యానయజ్ఞం జరుగుతూ ఉంది. 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అది కూడా ధ్యానయజ్ఞం తిరుపతిలో. ఎప్పుడు? దాదాపు ఒక 20 years బ్యాక్ జరుగుతూ ఉంది. ఒక ఆయన ఇలాగే 25th ఈవినింగ్ స్టార్ట్ అయింది, పత్రికారు ఉన్నారు, స్టార్ట్ అయింది, క్లాస్ స్టార్ట్ అయింది, మెడిటేషన్ కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం. రాత్రి 10 గంటలకు క్లోజ్ అయింది సెషను. ఇంకా అందరూ లేచాము, టిఫిన్కి వెళ్తున్నాం. ఒక్క ఆయన మాత్రం అలాగే కూర్చున్నాడు ధ్యానం చేస్తూ. ఆయన బాగా కాన్సన్ట్రేషన్ కుదిరింది కదా, కూర్చున్నాడు, ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మన మెడిటేషన్ సిస్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు, దీనికి ఏం నియమం లేదు. అందువల్ల ఆయన అట్లాగే కూర్చున్నాడు. అందరూ టిఫిన్ చేయొచ్చారు, ఆయన అలాగే కూర్చున్నాడు. రాత్రి 12 అయింది, అట్లాగే కూర్చున్నాడు. తెల్లవారింది, అట్లాగే కూర్చున్నాడు. కదలం లేదు, రాయి మాదిరి కూర్చున్నాడు అట్లాగే. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయింది, ఆయన అట్లాగే ఉన్నాడు. అంటే 25, 26, 27, 28, 29, 30, 31 ఆయన అట్లాగే 7 రోజులు అలాగే కూర్చున్నాడు. నో డిస్టర్బెన్స్, ఏమీ అర్థం కాలేదు. ఏమంటే అప్పుడప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తున్నారు, ఎందుకు? ఓకే, ఆయన అలాగే ఉన్నాడు. మరి 31వ తేదీ ఇంకా సెషన్ క్లోజ్ చేయాలి కదా, అప్పుడు వెళ్ళి ఆయన మిస్సెస్ ఏడుస్తూ ఉంది. నిజంగా ఏడవడానికి ఏం లేదు, అంటే బాధ ఉండొచ్చు, అది వేరే సంగతి. నిజంగా అది గొప్ప యోగం కదా అక్కడ. సార్ వెళ్ళి మెల్లిగా ఇంకా జస్ట్ అట్లా టచ్ చేశాడు, ఇంటిగా కూడా ఆరాన అలా టచ్ చేశాడు, చేసిన కళ్ళు తెచ్చాడు, అంతే. వెంటనే కళ్ళు తెచ్చాడు. ఆయన సార్ దగ్గర ఉండి చూసి, ఏం సార్ అన్నాడు. స్టేజ్ మీదకి రా అన్నాడు. ఆయన తీసుకొచ్చాడు, స్టేజ్ మీద తీసుకొచ్చి ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చాడు, మైక్ ఇచ్చాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అన్నాడు. అందరూ ఇట్లే చూస్తున్నారు ఏం చెప్తాడని. ఇప్పుడు మీరు నా పక్క చూస్తున్నారు కదా ఏం చెప్తారని, అట్లాగే చూస్తున్నారు, మేమంతా చూస్తున్నాం.
సార్ నేను కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకున్నాక కొద్దిసేపటికి అంతే, కొద్దిసేపటికి పైనుంచి ఒక వెంకటేశ్వర స్వామి అనుకుంటాను సార్, ఒక తెల్లని చాలా దేదీప్యమానంగా ఉన్న వెలుగు కిందికి వస్తూ ఉంది సార్ అన్నాడు. ఇంకా అన్నాడు, అంతే సార్ అన్నాడు. ఇంతలోపల మీరు లేపారు సార్ అన్నాడు. అంటే 7 రోజులు ఆయన కూర్చున్నా కూడా ఆయనకి 7 రోజులు అనిపించలే. వెంటనే మీరు లేపారు సార్, ఇట్లా కిందికి దిగుతున్నాడు, మీరు లేపారు సార్ అన్నాడు. అంటే ఆయన డిసప్పాయింట్మెంట్, అదే తొందరగా లేపినారేంది, బయట వాళ్ళకు టెన్షన్. మరి యాక్చువల్గా సైన్స్ ప్రకారము నీకు 24 గంటల్లో లోపల పోయినవి బయటికి రాకుంటే ఏమేమో అయిపోతుందని సైన్స్ చెప్తోంది. మరి 7 రోజులు అక్కడ ఏమీ కాలేదే నీకు, అద్భుతంగా లేచాడు. ఇప్పుడు నార్మల్గా మెడిటేషన్ చేస్తున్నాడు, నార్మల్గా ఉన్నాడు, ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. అంటే ఇదంతా కూడా నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటావో నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉందో నీకు ఇంకేమీ కాదది. అందుకే విశ్వాసం అన్నారు ఇక్కడ. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాలు కదిలించవచ్చు అన్నాడు జీసస్. నీ విశ్వాసం నీ మీద ఉండాలి, డాక్టర్ మీద కాదు, పక్క వాళ్ళ మీద కాదు. ఏదొస్తే అది కానీలే. ఏమవుతుంది, నువ్వు ఒక లైఫ్ లైన్ పెట్టుకొని వచ్చావు కదా, అంతవరకు నువ్వు ఉంటావు. కష్టమో నష్టమో నిష్ఠురమో భరించడానికి ప్రయత్నం చేయి. తప్పదన్నప్పుడు అప్పుడు చూసుకో. దాంట్లో లక్షణంగా న్యాచురోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, ఆఖరిన అల్లోపతి చూసుకో. మొదట్లోనే మొదలు పెట్టేస్తున్నామే, సరే పెట్టేశాం కదా, అప్పుడప్పుడు ఇట్లా ప్రయోగాలు చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, ఏమీ కాదు. అయితే మహా ఏమవుతుంది, ఏమవుతుందండి? సో ఇది నెక్స్ట్. ముందుగా జాగ్రత్త పడుకలా. ఏం జాగ్రత్త పడాలి? ముందుగా చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం జాగ్రత్త పడతాం మనం? ఈరోజు మనకు ఉంది కదా, ఈ క్షణం మనది ఉంది కదా. గతం లేదు, మనకు తెలియదు. గతం అయిపోయింది. భవిష్యత్తు ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఈ వర్తమానం ఉందే, ఈ ప్రజెంట్ మూమెంట్ ఉందే, ఇది మన చేతుల్లో. ఇక్కడ జాగ్రత్త పడు. రేపు అనేది నీకు ఉందనుకో, కళ్ళు తెరుస్తూనే మార్నింగ్ లేస్తేనే కళ్ళు తెరిచా అంటే థ్యాంక్స్ గాడ్. ఎందుకంటే నీకు ఒక రోజున ఎక్స్టెండ్ చేయబడింది. సో ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయడం అంటే పడుకొని టీవీ చూడడం కాదు. ఎంజాయ్మెంట్ అంటే సరైన ఎంజాయ్మెంట్ కాదు. ఏదైతే చేస్తున్నావో ఇహపరలోకాల్లో ఏదైతే ఉపయోగపడుతుందో అది రైట్ ఎంజాయ్మెంట్. ఇహంలోనూ పడాలి, పరలోకంలోనూ ఉపయోగపడాలి. అది కరెక్ట్ ఎంజాయ్మెంట్. అది లేకుండా కేవలం టీవీనే అనుకో, కేవలం తిండి అనుకో, కేవలం డబ్బే అనుకో, అది రైట్ ఎంజాయ్మెంట్ కాదు. ఈ 3 పైన లేవు. నువ్వు ఏది చేసినా నీ వెంట ఇవన్నీ రావాలి, అది రైట్ ఎంజాయ్మెంట్. ఇక్కడ ఎంజాయ్ చేయాలి, పైన ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఉపయోగం ఉండాలి, పైన ఉపయోగం ఉండాలి. అది నువ్వు ముందుగా జాగ్రత్త పడాలి. సో అదొక కళ. ఓకే. సో ఆత్మస్థైర్యం నీకు ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఉన్న స్థితి ఏంటి, నేను పొందవలసిన స్థితి ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి. కంపేర్ చేసుకోవద్దు. నీకున్న బలం ఏంటి, బలహీనతలు ఏంటి నువ్వు తెలుసుకో. నీ బలం ఏంది, నీ బలహీనత ఏంటి? పవన్ కళ్యాణ్ డైలాగ్ కొడుతుంటారు చూసారా ఈ సినిమాలో. సో అలా వాడి బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి, ఇది నా బలం అని చెప్తుంటాడు. సో అట్లా మన బలం ఏందో మనకు తెలియాలి. ఆ బలం తెలుసుకోలేకుండా ఊరికే కొండని ఢీ కొట్టకూడదు. బలం ఏంటో తెలుసుకోవాలి. నీ బలం ఏంటి? నేను 5 గంటల సేపు ధ్యానం చేయగలుగుతాను, రైట్, అది నీ బలమే. నీ బలహీనత ఏంటి? ఎవరైనా నన్ను పొగిడితే నేను పైకి వెళ్ళిపోతాను బాగా, అది నీ బలహీనత. సో అట్లా నీ బలం ఏంటి, బలహీనతని నువ్వు చూసుకోవాలి. నాకు తిండి అంటే చాలా ఇష్టం అండి, రైట్, తిన్నంటే ఇష్టమే, కానీ ఎలా తినాలో తెలుసుకో. అది ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకో. ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకోవాలి? అన్నం ఇంతే తింటే బలం అని కాదు, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. మరి దాంతోపాటు ఏం తినాలి? ఆకుకూరలు బాగా తినాలి. ఎంత తినాలి ఆకుకూరలు? ఇంత ఆకుకూర, ఇంత అన్నం. ఆకుకూరలోకి అన్నం కలపాలి. మనం ఏం చేస్తాము? అన్నంలోకి ఆహారమే, కానీ తినే విధానం తెలియాలి. అక్కడ బలం ఎట్లా వస్తుందో తెలియాలి. సో శరీరానికి బలాన్ని ఇవ్వాలి. నువ్వు బలహీనంగా ఉన్నావు, బలాన్ని ఇవ్వాలి. సో ఏం తింటే బలం వస్తుంది? సో ఏదైతే బలహీనంగా ఉందో దాన్ని బలం చేసుకోవాలి, ఏదైతే బలంగా ఉందో దాన్ని స్థితం చేసుకోవాలి. సో ఇది ఒక కళ. ఆహారం తినే విషయంలో కూడా ఒక కళ, దానికి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 13, క్షమించడం అన్నది కళ. క్షమించడం అన్నది ఒక కళ.
ఎక్స్క్యూజెస్ చాలా చాలా పెద్దది. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గెట్ అంటే నువ్వు మర్చిపోవాలి, ఫర్గివ్ అంటే క్షమించాలి. ఇతరులు నిన్ను తిట్టినా, నీకు మోసం చేసినా నువ్వు క్షమించగలగాలి. మోసం చేసినా, ఇంక ఏం చేసినా నువ్వు క్షమించాలి. క్షమిస్తూ దాన్ని మర్చిపోవాలి. అది ఇంపార్టెంట్. నిజంగా అలా చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితే మనలో అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. అద్భుతంగా ఉంటుంది వైబ్రేషన్స్. మనకి ద్వేషమే కనపడితే ఇంకా వాడు నిన్ను తిట్టాడు, తిట్టింది ఏమింది, వాడేగా తిట్టింది, తిట్టుకోండి. నువ్వు ఫస్ట్ ఎప్పటికప్పుడు ఓకే క్షమించు 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 క్షమించు. అది చేయగలిగితే మనం మహాత్ములు అవుతాం. ప్రేమతత్వమే ఉంటుంది. ఇంకా నీకు క్షమించే గుణం వచ్చింది అంటే నీకు ప్రేమతత్వంలో ఉన్నావని, నీకు క్షమించే గుణం రాలేదు అంటే నువ్వు ప్రేమతత్వంలో లేవు అని అర్థం. ఓకేనా? అర్థమైందా? ఈ గుణమా మనం ఎప్పుడు ఉండాలి. ఫర్గివ్ ఫర్గివ్ ఫర్గివ్. క్షమించడం క్షమించడం క్షమించడం. వాడు అట్లా అన్నాడే అంటాడు ఎప్పుడు కూడా. ఈమె ఇట్లా అనిందే, మా నాన్న ఇట్లా అన్నాడు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో పిల్లలు కూడా ఒకసారి అంటారు, మనం క్షమిస్తూ ఉండాలి. పెద్దలు అంటుంటారు, పెద్దలు మనం క్షమిస్తుండాలి. ఎప్పుడు ఈ క్షమించడం అన్న కళ చాలా గొప్పదండి. మీరు ప్యూర్గా తయారవుతారు, స్వచ్ఛంగా తయారవుతారు, శుద్ధంగా తయారవుతారు. ఓకేనా? నెక్స్ట్ సంతోషాన్ని కాపాడుకుని కళ. సంతోషం అంటే తెలుసు కదండి. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? మనసు సంతోషంగా ఉంది అంటుంటాం. అంటే ఏంటి సంతోషం అన్నదానికి డెఫినేషన్ ఏంటి? అంటే ఏదైతే మనకు కావలసింది మనం పొందుతూ ఉంటామో అది ఏదైనా కావచ్చు. ధనం కావచ్చు, ఆహారం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది సంతోషం అనిపిస్తుంది మాకు కావాల్సింది పొందితే. కానీ అది లేకపోతే నాకు సంతోషం లేదనుకున్నాం అనుకో, అది నిజమైన సంతోషం కాదు. అది తాత్కాలికం. అది తాత్కాలికంగా ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే శాశ్వత సంతోషం కావాలి. శాశ్వతంగా ఉండాలి ఆ సంతోషం. అది ఎట్లా తెలుస్తుంది? సంతోషం అనేది దేనికి సంబంధించింది? మన మనసుకు సంబంధించింది. అవునా? శాంతి అనేది దేనికి సంబంధించింది? బుద్ధికి సంబంధించింది. ఆనందం అనేది దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించింది. సుఖం అన్నది శరీరానికి సంబంధించింది. అవునా? సో మన సుఖంగా ఉన్నాము అంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సుఖంగా ఉన్నామంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు. నీ సుఖపడటం లేదు అంటే నీ శరీరం అనారోగ్యం పాలైంది. అన్నిటికంటే గొప్ప లాభం ఏమీ అని బుద్ధుడు చెప్పాడు. ఆరోగ్యమే పరమలాభం, సంతృప్తే పరమధనం, విశ్వాసమే పరమబంధువు, నిర్వాణమే పరమసుఖం అన్నాడు. ఏమండి? సో మనకు మంచి లాభం ఏంటంటే నీ ఆరోగ్యం ఉన్నావు, నువ్వు లాభంలో ఉన్నావు, సుఖంగా ఉన్నావు అని. ఆరోగ్యంగా లేకపోతే అనారోగ్యం వచ్చిందంటే ఆరోగ్యం పొందడానికి ఏం చేయాలో అవి చేయను. ఆహారము వ్యవహారం కరెక్ట్ పెట్టుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. సో నీ మనసు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? సో ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలను నువ్వు తెలుసుకుంటూ ఉంటావో నీ మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. పాత చింతకాయ పచ్చడిని ఎప్పుడు నెమరేసుకుంటుంటావో అప్పుడు నీకు చింతలే ఉంటాయి. జనరల్గా పెద్దవాళ్ళంటే ఆ పెద్దవాళ్ళే అనుకోండి, మా కాలంలో అని చెప్పి అంటుంటారు. అవునా అండి? సార్ నీ కాలంలో నువ్వు ఏం సాధించావు, ఈ కాలం వరకు నువ్వు ఉన్నావు కదా, ఏం పొందావు నీ అనుభవ రూపంగా చెప్పు. పెద్దానికి మా కాలంలోని మొదలు పెడతారు. కరెక్ట్. నీ కాలంలో నువ్వు ఏం చేసావు, ఇప్పుడు వరకు ఏం పొందావు, మాకేం చెప్తావు సందేశం. సో ఎప్పుడైతే పాత విషయాలను నెమరు వేసుకుంటూ ఉంటే మొదట్లో బాగుంటుంది, ఆ తర్వాత చింతలు మొదలవుతాయి. అవతల వాళ్ళు తిట్టింది, ఆవేశపడింది, మనం చేసింది అన్నీ గుర్తుకొస్తుంటాయి. సో అవి పనికిరావు. కొత్త విషయాలు, ఈరోజు తెలుసుకున్న విషయం మళ్ళీ రేపు కొత్తది రావాలి నీకు. ఈరోజు ఉప్మా తయారు చేయడం ఎట్లా చేసావో రేపు పొద్దున్న చేస్తే ఇంకొంచెం బాగుండాలి, తర్వాత చేస్తే ఇంకొంచెం బాగుండాలి. అప్పుడు సంతోషంగా ఉంటుంది. అంటే ఏంటి? ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఇతరులకు చెప్తూ ఉంటావో నీలో సంతోషం ఎప్పటికప్పుడు డబుల్ అవుతూ ఉంటుంది. పాత విషయాలు నెమరేసుకోకూడదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది, అవునండి, అందరూ బాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
సడన్గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అందరూ సైలెంట్ అయిపోతారు. ఏంటంటే ఈ టైంలో మీ నాన్న నింటే బాగుంది కదా అంటారు. అయిపోయి ఫినిష్. అవునా? ఉండింటే బాగుండు కదంటే ఉండేవాడు కదా, లేడు. ఇప్పుడు నువ్వు అనుకోవడం వల్ల ఏం జరిగింది? సంతోషంగా ఉన్న సమయం అయితే నాశనమైంది. అవునా? దాన్ని కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, 1000 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనం ఒక్కరికి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఫంక్షన్లలో ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఆ సంతోషాన్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేయలేకపోతున్నారు. సడన్గా ఒక పుల్లు జోకేస్తారు, అవతలని హర్ట్ చేస్తారు. చేయకూడదు. ఒకవేళ వేసారనుకో, వీడికి విజ్ఞత ఉంటే, అవతలు బాధపడ్డారు అంటే వెంటనే మళ్ళీ దాన్ని మార్చుకోవాలి, తన మీద తను వేసుకోవాలి. అంతకంటే భయంకరమైన పుల్లు జోగు తన మీద వేసుకోవాలి. ఎందుకు? అవతలని క్లాసిఫై చేయాలి. సో అది ఇంపార్టెంట్. అందుకే మాట 10 మందిలో ఉన్నా సరే నీ యొక్క కంపెనీని వాళ్ళు లైక్ చేయాలి. అబ్బా వీడు ఎప్పుడు పోతాడో అనుకోకూడదు. ఓకే, అది సంతోషాన్ని ఎప్పుడు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మన కంపెనీని ఎవరు లైక్ చేయరు. వస్తానే ఎప్పుడు పోతారో, లేదా సైలెంట్గా అయిపోతారు అందరూ. సో అలా ఉండకూడదు. మనం వస్తున్నామంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు సంతోషాన్ని కలిగించేట్టుగా ఉండాలి ఆ మూమెంట్లో, అంతే. అట్లనే అదే పనిగా నువ్వు సంతోషం కలిగించి ఏదో పొగిడే పనిలే, ఆ ఉన్న వాతావరణంలో ఉన్న మాటల్లో మంచిగా ఉండాలి. అది ఇంపార్టెంట్. ఓకే, సో విలువను గుర్తించుకోగలం. ప్రతి మనిషికి ప్రతి వస్తువుకు విలువ ఉందండి. భూమిపైన ఉన్న గడ్డి పరకకు ఎంత విలువ ఉందో ఆకాశంలో ఉన్న నక్షత్రానికి అంతే విలువ ఉంది. ఇది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు. పైన ఉంది కదా ఎక్కువ కాదు, కింద ఉంది తక్కువ కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు తీసుకోరు, ఎవరికి ఎవరు తక్కువ కాదు. అందరూ కూడా ఒక లక్ష్యం కోసం, ఒక కారణం కోసం ఈ భూమి మీదకి వచ్చి వారి వారి జన్మ పరంపరను కంప్లీట్ చేసుకొని జ్ఞానాన్ని సముపార్జించి పోతున్నారు. అందువల్ల ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందుకే మహాత్ములంతా ఏం చేస్తారు? పరమాత్మ స్వరూపులారా అని స్టార్ట్ చేస్తారు, ఆత్మ బంధువులారా అని స్టార్ట్ చేస్తారు, మై డియర్ గాడ్స్ అని స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి అర్థము? అందరూ సమానమైన అర్థం. ఈసారి ఈ జన్మలో ఈ పాత్ర నేను తీసుకున్నాను, ఈసారి ఈ జన్మలో మీరు వినడానికి ఒక పాత్ర తీసుకున్నారు. సో అలా. అందుకే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. బెగ్గరు తక్కువ కాదు, వేసేవాడు తక్కువ కాదు, దానం చేసేవాడు తక్కువ కాదు, అడుగు తినేవాడు తక్కువ కాదు. నీకు వేసే అవకాశం వచ్చింది, వాడికి అడుక్కునే అవకాశం వచ్చింది. సో వాడు అవకాశాన్ని ఇస్తున్నాడు, నీకు అవకాశం ఉపయోగించుకో. ఎంత వేస్తావు, ఏం చేస్తావు అన్నది అవసరం లేదు. నువ్వు వేయాలనుకుంటే వేసేయి, ఎంత వేస్తావు అన్నది నీ ఇష్టం. సో వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు చాలామంది అంటారు. చాలా వాడు అవుతాడో లేదో, నీకు అవకాశం వచ్చింది, వేయాలనుకుంటే ఇష్టపడి వేయి. ఇతరులు చూసేదానికోసం వేయద్దు, అది చూసుకో, చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరి విలువ వాళ్ళకు ఉంది, ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని తక్కువగా మాట్లాడవద్దు. అందరూ భగవత్ స్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే, బ్రహ్మస్వరూపులే. ఏమండి, అర్థమైంది కదా? నెక్స్ట్ 16. సో ధ్యానం అన్నది ఒక కళ, మనకంతా అర్థమైపోయింది కదా. ధ్యానం చేస్తే, ధ్యానం అన్న కళలో ప్రావీణ్యం సంపాదిస్తే ఈ షోడశ కళలు ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ మనకు వచ్చేస్తాయి. అవునండి. సో ఒక్కసారి మనకు ఈ అవకాశం ఇచ్చిన షిర్డీ బాబాకు, పత్రిజీకి, మేడంకు, మరి మీ అందరికీ భజన ఒక ఆనందం, దాన్ని భజనానందం అంటాం. దీంట్లో అనేక ఆలోచనలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చేస్తాయి. మన ఆలోచనలన్నీ కూడా ఒక్క దాని మీదకి వచ్చేస్తుంది. మనకు వేరే ఆలోచనలు వచ్చాయా? ఇప్పుడు కేవలం దీని మీదే ఉన్నాం మనం. అవునా? సో మాటలను పాటల రూపంలో అందించడం అన్నది ఒక కళ. అవునా? ఈరోజు మనం ఆ కళను చక్కగా ఆస్వాదించాం. అవునా అండి? సో అందరూ కూడా మేడంతో పాటు లాస్ట్లో జత కలిపారు, అది ఇంకా అద్భుతంగా ఉంది. సో అందరికీ అలవాటు అవుతూ ఉంది. సో ఇది చాలా శుభ పరిణామం. ఇది భక్తి, రక్తి, ముక్తి, శక్తి, ఈ 4 ఉన్నాయి.
భక్తి అంటే మనం దైవాన్ని ఈ విధంగా కొలవడం కాదు. నిజంగా భక్తి యోగం అంటే ధ్యాన యోగం తర్వాత వచ్చేదే భక్తి యోగం. ఎందుకంటే దేవుడు అంటే ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉంది, ఎలా ఉంటాడు అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే ధ్యానం తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడు అన్నమాచార్య వీళ్ళంతా మహా కీర్తనకారులు, అవునా? త్యాగయ్య, రామదాసు వీళ్ళంతా కూడా గొప్ప కీర్తించారు. వాళ్ళకి ఎప్పుడో సాధ్యమైంది? వారి ధ్యాన స్థితి యోగ స్థితిగా మారిన తర్వాత భక్తి అన్నది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు కూడా మనకు భక్తి అంటే దేవుడు అక్కడే కాదు అందరిలో ఉన్నాడని మనకి ఎప్పుడు అర్థమైంది? యోగం తర్వాతే అర్థమైంది, అవునా? అందుకే మనము ఈ యొక్క పాటలను చాలా చక్కగా ఆస్వాదించగలుగుతున్నాం, మన లోపలికి చాలా చక్కగా తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనకి ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఒకే ఇన్స్ట్రుమెంటే సార్ వాయించారు. అది చాలా తాళయుక్తంగా ఉంది, అవునండి? అది కూడా చాలా గొప్ప కళ. అది మేడం పాడుతున్నారు, సార్ వాయిస్తున్నారు. మనకేమో చాలా శ్రావ్యంగా ఉండింది. అంటే పాడేవాళ్ళు అలాగే ఉన్నారు, ఆస్వాదించే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇక్కడ వైబ్రేషన్స్ కూడా అలా ఉన్నాయి. అద్భుతంగా మనకు అనిపించింది. ఓకే, సో ఇక మనం పాయింట్లోకి వస్తామా? ఏ పాయింట్లోకి రావాలి? ఓకే, సో మర్చిపోవడం ఉన్న కళలో ఉన్నారేమో అనుకున్నా, లేదు, జ్ఞాపకం ఉంచుకునే కళలో ఉన్నారు. అసలు జీవితం అంటే ఏంటి? భగవద్గీత మనం చెప్పుకోవడానికి ముందు జీవితం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. జనరల్గా మనం సమాజంలో, సంఘంలో లేదా 10 మంది కలిసినప్పుడు 1 నుంచి 10 సంవత్సరాల పిల్లలు తీసుకెళ్ళామనుకో, జనరల్గా పక్కన వాళ్ళు చూసి వయసు ఎంత అని అడుగుతారు, అంతే కదండి? వయసు ఎంత అని అడుగుతారు. ఓకే, ఇంత వయసు అని చెప్తాం. తర్వాత 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, పర్సంటేజ్ ఎంత అని అడుగుతాం. వేరేం అడగం, ఎంత పర్సంటేజ్ అని అడుగుతాం, అవునా? 20 నుంచి 30 మధ్యలో ఉన్నవాళ్ళు మీ ఆదాయం అంతా లేదా జీతం ఎంత అని అడుగుతాం, అంతే కదా? ఎవరైనా సరే ఆదాయం ఎంత, వ్యాపారస్తులు అయితే లేదంటే ఉద్యోగస్తులు అయితే జీతం ఎంత అని అడుగుతాం. జనరల్గా ఉండే క్వశ్చన్స్ ఇది సంఘంలో. 30 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు పిల్లలు ఎంతమంది అని అడుగుతాం, అంతేనా? 40 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళు కలిస్తే ఆ మధ్యలో ఉంటే ఏమడుగుతారు? బీపీ ఎంత, షుగర్ ఎంత అని అడుగుతారు, అవునా? 50 నుంచి 60 మధ్యలో ఉన్నవాళ్ళు అడిగితే పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయా, మనవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ అడుగుతారు, అవునా? ఓకే, 60 నుంచి 70 మధ్యలో ఉంటే సో పెన్షన్ అంతా, లేదంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అని అడుగుతారు, అవునా? 60 నుంచి 70 మధ్యలో. మరి 70 తర్వాత ఏమవుతారు? 70 తర్వాత మళ్ళీ వయసు ఎంత అని అడుగుతారు. వయసు ఎంత అంటే ఏంటి? మన జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా జీవితం అంటే ఇంతే కదా అన్న భావనలో ఉంటారు చాలామంది. జీవితం అంటే అది కాదు అని తెలుసుకునేటప్పటికీ, లేదంటే ఏ మహాత్ముడు వచ్చి ఇది కాదరా నాయన జీవితం, ఇది ఇంకా వేరే ఉంది అని చెప్పేటప్పటికీ మనం మంచి కాలం కాస్త అయిపోయింది, అవునా? లేదా అంతకుముందు ఏదో గురువులు చెప్పారు, ధ్యానం చెప్పారు, అది చెప్పారంటే చాలా నియమాలు నిష్టలన్నీ చెప్పేసి నేను నీకు చెవులోనే చెప్పాలి, లేదంటే ఈ నియమాలు పాటించాలి అని చెప్పడం వల్ల ఇప్పుడు కాదులే మళ్ళీ చూసుకుందాంలే అనుకొని స్టాప్ అయిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. గతమంతా కూడా అదే జరిగింది. ఈ యొక్క సిస్టమ్ను మార్చిన వారు ఎవరంటే మన పత్రిజీ సార్. ఇదొక ప్రపంచంలో గొప్ప రెవల్యూషన్. అంతకుముందు ట్రాన్స్లెండెంటల్ మెడిటేషన్ అని ఉండింది, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్. సో వారు కొంతవరకు ప్రయత్నం చేశారు, కానీ చాలామంది దాన్ని తీసుకోలేకపోయారు. పత్రికారు వచ్చేసి ధ్యానం అంటే ఏమీ లేదు, బుద్ధుడు ఇది చెప్పాడు, శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు, మీరు అది చెయ్యండి. దీనికి ఏమైనా నియమాలు పాటించాలా సార్ అంటే ఏ నియమాలు వద్దన్నాడు. ఏ నియమాలు లేవు, నువ్వు ఏం చేస్తున్నావు అది చేసుకో, దాంతోపాటు ఇది యాడ్ చేసుకో.
అంతేగాని నువ్వు అవి వదిలిపెట్టు, ఇది చెయ్యి అన్నది ఎప్పుడు చెప్పరా. నువ్వు ఏం చేస్తున్నావో దాంతోపాటు ఇది యాడ్ చెయ్యి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియకుండా నువ్వు పూజలు చేయొద్దు, మాంసం తినొద్దు, ఇవన్నీ చాలా చెప్తారు. ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా, రుచి చూస్తే కదా తెలుస్తుంది. ఇవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళ ఆహార విషయాలు అడిగితే అది చెప్పాలి. లేదు అంటే 41 రోజులు వాళ్ళు ధ్యానం చేయనిస్తే చాలు, ఆటోమేటిక్గా లోపల మార్పులు జరుగుతాయి. నువ్వు మొదట్లోనే కండిషన్స్ అన్నీ చెప్పావనుకో, మళ్ళీ చూద్దాంలే అంటారు. ఒకటి రుచి చూసి ఉంటాము, దానిపైనే ఉంటుంది. ఇంకోటి రుచి చూస్తే కదా అంతకంటే బాగుంటుంది తెలుస్తుంది. మరి రుచి చూసే లోపల అనేక నియమాలు పెడితే ధ్యానం ఎలా చేస్తారు ఎవరైనా? ఇవన్నీ వారు చూశారు పత్రికారు. అందుకే ఏ నియమాలు లేవన్నారు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయన్నారు, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ చేసుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోండి, ఏ పరిస్థితులన్నా చేసుకోండి అని చాలా సింపుల్గా చెప్పేశారు. అందుకే ఈరోజు కొన్ని కోట్ల మంది దీన్ని ఫాలో అవుతున్నారు. అలాగా మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్న దాంట్లో భీష్మ పర్వంలో భగవద్గీత 700 శ్లోకాలను శంకరాచార్య బయటికి తీసి ప్రపంచానికి అందిస్తాడు. సో మహాభారతం చదవాలంటే 1,00,000 శ్లోకాలు. దాన్ని నన్నయ, తిక్కన, ఎర్రాప్రకట అన్న మహాకవులు వాళ్ళు దాన్ని 21,000కు కుదించి మహాభారతం అన్నదాన్ని టీటీడీ తరఫున రిలీజ్ చేశారు. అద్భుతమైన గ్రంథం అది మహాభారతం. జీవితంలో ప్రతి ఒక్కరూ మహాభారతాన్ని చదివే తీరాలి, లేదంటే జన్మ వృధా అవుతాడు. ఇది నేను చెప్తున్నది కాదు. ఒకసారి సార్ని అడిగారు ఇంటర్వ్యూలో, మీరు 1,00,000 పైన పుస్తకాలు చదివారు కదా, ఎంతండి? 1,00,000 పైన పుస్తకాలు చదివారు కదా, ఈ 1,00,000 పైన పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకం ఏంది అని అడిగారు. అడిగితే ఆయన మహాభారతం అని చెప్పారు. మహాభారతాన్ని చదివితే నువ్వు అన్నింటినీ చదివినట్టే, ప్రపంచాన్నంతా చదివినట్టే. ప్రపంచాన్నంతా దాంట్లో లేనిదంటూ లేదు, దాంట్లో లేనిదంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు. దాంట్లో ఉన్నదే ప్రపంచం అంతా ఉంది. అంత గొప్ప గ్రంథం అది. 21,000 శ్లోకాలు అంతే. దాంట్లో నుంచి 700 శ్లోకాలు భగవద్గీత తీయబడింది. భీష్మ పర్వంలో భీష్ముడు యుద్ధం చేసే టైంలో ఆ పర్వంలో ఇదంతా వస్తుంది. సో భగవద్గీతను మొదట మనం తెలుసుకోగలిగితే మనకు మహాభారతం మీద ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఈ భగవద్గీత అనేది మన ఆస్తి, మన జోబులోనే ఉంది, మన ఇంట్లోనే ఉంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో పెట్టుకుంటారు భగవద్గీతను. మీ ఇంట్లో భగవద్గీత ఉంది అంటే చాలామంది చేయెత్తుతారు. ఉందండి మీ ఇళ్ళలో భగవద్గీత? చేయెత్తండి ఒకసారి. చెప్పాను కదా, ఎత్తుతారు. ఉంటుంది, కానీ అది ఎక్కడ ఉండాలి? నిజంగా మనకి ఈడు ఉండాలి. కనీసం ఇంట్లో ఉంది సంతోషం, రేపు ఎప్పుడో ఒకసారి మన లోపలికి ఇక్కడికి వస్తుంది. అవునా? అది కూడా లేదంటే కష్టమే. అందువల్ల ఇంట్లో ఉన్న అందరికి కాబట్టి ఒక్కసారి క్లాప్స్ కొడతాం. నిజంగా భగవద్గీతలో చదివి మనం ఆచరించగలిగితే, అర్థం చేసుకోగలిగితే జీవితాలు ధన్యమైపోతాయండి. అద్భుతంగా ఉంటుంది. నిజంగా అది ఒక పెద్ద రత్నం. అది రత్నం అంటే డైమండ్. దాని విలువ మనకు తెలియడం లేదు. మన దగ్గర ఉంది కానీ విలువ తెలియడం లేదు. దానికి ఒక చిన్న కథ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఒకడు రాళ్ళు కొట్టేవాడు ఉన్నాడు. వాడు రాళ్ళు కొడుతూ ఒక చోట మంచి రాయి కనపడింది వాడికి. సరే వాడు నీట్గా దాన్ని రాయి తీసుకొని కొట్టేసి చెక్కేసి ఇంట్లో తీసుకొని గూట్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఇంట్లో గూట్లో పెట్టాడు. రాయి కొట్టేవాడు. సో ఆవిడ రాయి బాగుంది కదా అని చెప్పి వాళ్ళ ఆవిడ ఎప్పుడు తలస్నానం చేయాలన్నా కుంకుడుకాయలు కొట్టుకుని దాంతో మళ్ళీ గూట్లో పెట్టేది. దేనికి పడిపోయింది ఆవిడ? రాయి బాగుంది, గట్టిగా ఉంది. తర్వాత వాడు కొడుకు చూశాడు. వాడు గోళీలాట ఆడుకోవడానికి దాన్ని తీసుకున్నాడు. గూట్లో ఉంది, సరే తీసుకుని రాయే కదా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాడు ఫ్రెండ్ అడిగాడు, నాకు ఇస్తావా రా అన్నాడు. తీసుకోవాలన్నాడు. ఓకే. తీసుకున్న తర్వాత ఒక ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చాడు.
వాడు వచ్చిన తర్వాత వీడి దగ్గర డబ్బులు లేవు. వీళ్ళ దగ్గర ఆ రాయి చూశాడు. నాకు ఆ రాయి ఇస్తే నీకు ఐస్ క్రీమ్ ఇస్తా అన్నాడు. తీసుకో, ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. వీడు ఎంజాయ్, వాడు ఎంజాయ్, అయిపోయింది. మంచి రాయి అంతే. ఆ తర్వాత వాడు ఇంకో ఫ్రెండ్ కలిస్తే వాడు కాగితాలు అమ్మేవాడు, వాడు ఫ్రెండ్. సరే వాడు నాకు ఈరా అన్నాడు. వీడు ఫ్రెండే కదా, ఫ్రెండ్ అయితే ఇస్తాం కదా రాయి, ఇచ్చేసాడు వాడు. వాడు కాగితాలు అమ్మేకి హోల్సేల్ షాప్కి వెళ్ళి వాడు ఇక్కడ వేస్తున్నాడు. వీడి చేతుల్లో రాయి చూశాడు. ఆ రాయి కూడా నీకు డబ్బులు ఇస్తానన్నాడు. తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. వాడికంటే పెద్ద వ్యాపారస్తుడు వచ్చాడు అక్కడికి. వచ్చేసి ఆ రాయిని చూశాడు. వాడికి అర్థమైంది అది. నాకు ఇస్తావా అన్నాడు. డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, తీసుకొని పోయాడు. తీసుకెళ్ళి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయిని ఇచ్చాడు. ఇది చాలా ఖరీదైన వజ్రము, కొన్ని కోట్లు ఖరీదు చేస్తుంది అని చెప్పి వాడు కొనుక్కున్నాడు. సో దాని విలువ ఎవరికి తెలిసింది? వజ్రాల వ్యాపారి తెలుస్తుంది. సో అలాంటిదే ఈ భగవద్గీత. రత్నం మన దగ్గరే ఉంది, కానీ రాయిలాగా దాన్ని వాడుకుంటున్నాం. దాన్ని రత్నంలా వాడుకోవాలా, రాయిలాగే ఇంకుడుగాయలు కొట్టుకోవడానికి వాడుకోవాలా, మనమే చూసుకోవాలి. అవునా అండి? మరి ఇంత అద్భుతమైన గ్రంథం కాబట్టి దీనికి అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు, అద్భుత వ్యాఖ్యానాలు చేశారు. ఎంతోమంది మహర్షులు, ఋషులు, యోగీశ్వరులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నవీన కాలపు, ఆధునిక కాలపు యోగులు అందరూ ప్రతి ఒక్కరూ భగవద్గీత మీద వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం అంటే వారి వారి స్థాయిలో వాళ్ళకి అర్థమైన రేంజ్లో దాన్ని లిఖితం చేశారు. అట్లా భగవద్గీత మీద అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. ఒక్క ఇంగ్లీష్లోనే దాదాపు 300 వ్యాఖ్యానాలు వచ్చాయి ఇంగ్లీష్లో, అంటే విదేశస్తులు. మరి భారతదేశంలో ఉన్న ఇది పుట్టింది ఎక్కడ? భారతదేశంలో పుట్టింది. మరి మనమేం చేస్తున్నాము అంటే దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నాము. వీలైతే పొద్దున్న లేస్తేనే దాన్ని అలా మొక్కుంటాం. అవునా? సో అది కాదు మనం చేయాల్సింది. గౌరవించాల్సిందే, మొక్కోవాల్సిందే, కానీ అదంతా మన లోపలికి వెళ్ళాలి. పుస్తకాన్ని దిండు కింద పెట్టుకున్నాం అనుకో, మనకు వస్తుందా? మన లోపలికి వెళ్ళాలి. వెళ్తే అప్పుడు నువ్వు దిండు మీద పడుకున్నా, ఎక్కడ పడుకున్నా అది మన దగ్గర ఉంటుంది. వివేకానందుడు కూడా అంతే, కొన్ని లక్షల పుస్తకాలు చదివాడు. గొప్ప గ్రంథం ఏంటంటే భగవద్గీత అని చెప్పాడు. ఓషో రజనీష్ కూడా దీనిపైన అనేక వ్యాఖ్యానాలు ఇచ్చాడు, అద్భుతంగా ఇచ్చాడు. ఈ కృష్ణ కాన్షియస్నెస్ అని అది ఇచ్చాడు, అంత గొప్పగా ఇచ్చాడు. మరి మహాత్ములు గొప్పవారు ఎక్కడ చూసినా వారి యొక్క ప్రవచనాల్లో కనీసం ఒక 2 శ్లోకాలైనా చెప్తారు భగవద్గీత మీద. అవునా? మరి మనం ఎందుకు పూర్తిగా చదవలేకపోయాం అంటే ఈ పరుగు ప్రపంచంలో మనకంత టైం లేదేమో అని అనుకుంటూ ఉంటాం. అవునా? మనసుంటే మార్గం ఉంటుంది. 3 పూట్ల భోంచేస్తున్నాం కదా, టైం ఉన్నా లేకున్నా. డబ్బు సంపాదన కోసం పోతున్నాం కదా, టైం ఉన్నా లేకున్నా. మరి జీవితాన్ని సార్థకత చేసే ఈ భగవద్గీతను మనం ఎందుకు చదవలేకపోతున్నాం అంటే దీని విలువ మనకు తెలియదు కాబట్టి. మరి దీని విలువ తెలుసు కాబట్టి పత్రిగారు దీనికి వ్యాఖ్యానం రాయడానికి 3 సంవత్సరాల టైం పట్టిందండి. 3 సంవత్సరాలు తను తిరుగుతూ అన్ని దాన్ని కరెక్షన్ చేసుకుంటూ 3 సంవత్సరాలు పట్టింది. సో అది శ్రీకృష్ణ లీలామృతం, జ్ఞానామృతం అని చెప్పేసి అద్భుత గ్రంథం. మీరు చదవండి, తీసుకోండి, చదవండి, తెలుస్తుంది. ఎంత డైరెక్ట్గా ఉంటుందంటే అంత డైరెక్ట్గా ఉంటుంది. దాంట్లో ఎక్కడ తిప్పి చెప్పడాలు ఉండవు, దాంట్లో కథలు చెప్పడాలు ఉండవు, స్ట్రైట్ పాయింట్స్ ఉంటాయి. మన పిఎంసి పబ్లికేషన్ తరఫున వస్తుంది, తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళే తీసుకుంటారులే, వాళ్ళే చదువుతారులే అనుకోవడానికి లేదండి. ప్రాప్తం ఉందో లేదో తెలియదు, కానీ ప్రాప్తం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. దాని గురించి చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్క ధ్యానికి ఉంది. అందువల్ల ఖచ్చితంగా మీరు భగవద్గీతను చదివే తీరాల. మహాభారతం అనేది మీ ఇష్టం, మీ ఓపిక ఉంటే, చదవాలనే జిజ్ఞాస ఉంటే చదవండి. అద్భుతంగా ఉందండి. మహాభారతం కూడా నేను చదువుతున్నాను. ప్రతి పాయింటు, ప్రతి ధర్మ సూక్ష్మము, ఒక మనిషి ఎలా ఉండాలి, ఎంత శక్తివంతుడు అవుతాడు,
ఈ లోకాలే కాదు, ఏ లోకాలకైనా ఎట్లా పోగలుగుతాడు, వాళ్ళ రాజ్యాన్ని ఎలా వెళ్తున్నారు. సో ప్రతి ఒకటి అండి, వంశం అంటే ఎట్లా ఉండాలి, వంశం కోసం ఎలా కష్టపడతారు, ఎంత తపస్సులు చేస్తారు, రాజసులుగా ఎట్లా ఉంటారు, మొత్తం ఉంటుందండి. సో కొంచెం టైం తీసుకుంటుంది మహాభారతం, కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. టీటీడీ పబ్లికేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు, అది జస్ట్ 5,000 అంతే, 5,000. దాదాపు ఒక 18-20 వాల్యూమ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత ఉంటుంది అంతే. తెచ్చి పెట్టుకోండి ఇంట్లో, అంతే. మీ ఇష్టం, ఎప్పుడైనా చదవండి. ఒకవేళ చదువుతూ మనం పోయామనుకోండి, నో ప్రాబ్లం, మన పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుతారు. ఆస్తి అదే ఇవ్వాల్సింది, మనం ఇవ్వాల్సిన ఆస్తి అదే. పిల్లలకు నగలు ఇస్తారా, డబ్బు ఇస్తారా, మిద్దలు ఇస్తారా, మేడలు ఇస్తారా అన్నది మన ఇష్టం, కానీ ఖచ్చితంగా ఇవ్వవలసిన ఆస్తి మాత్రం ఇవే. మంచి మంచి గ్రంథాలు ఇవ్వాల్సిందే. మన పబ్లికేషన్స్ ఉన్నాయి కదా, ధ్యానహి పబ్లికేషన్స్, పిఎంసి పబ్లికేషన్స్, అవన్నీ కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి. పత్రిగారి యొక్క రచనలు మొత్తం సారమంతా కూడా ఉన్నాయి దానిలో. చిన్న చిన్న పుస్తకాలే ఉన్నాయి, చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే సారు మొత్తంగా భగవద్గీత సారాన్ని తన జ్ఞానంతో మిళితం చేసి అందించారు, చాలా సులభంగా అందించారు. ఎందుకంటే భగవద్గీత నేను చదివేటప్పుడు నాకు బాగా అర్థమైంది ఆ పాయింట్. ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన కనబడ్డారు, ప్రతి ఫ్రేమ్లో ఆయన వస్తారు అంటే మనకు తెలుస్తోంది ఆయన లైఫ్ స్టైల్ ఏంటి అనేది. సో కృష్ణుడు ఏం చెప్పాడో అదే ఆయన ఆచరించాడు, ఆయన ఏది ఆచరించాడో అదే చెప్పాడు. అంత గొప్పగా ఉంది గీత. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని ఉంటారో వారు చాలా గొప్పగా జీవించగలుగుతారు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో లేరో వాళ్ళు జీవిస్తారు, లేదని లేదు, కానీ గొప్పగా ఉందా లేదని వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది. అది మనం చెప్పడానికి కాదు. ఒక గురూజీ వెళ్తున్నాడు, ఒక స్వామీజీ రోడ్లో వెళ్తున్నాడు. ఒక వ్యాపారస్తుడు వచ్చేసి ఆయనకు నమస్కారం చేసి, మీరు చాలా త్యాగజీవులు స్వామి అన్నాడు. ధన్యజీవులు, త్యాగజీవులు అని అన్నాడు. మీరు అన్నీ వదిలేసి దీంట్లో ఉన్నారు అన్నాడు. ఆయన అన్నాడు స్వామీజీ, మేము త్యాగజీవులం కాదు, నిజంగా చెప్పాలంటే మీరే త్యాగజీవులు. ఎందుకంటే మోక్ష మార్గాన్ని చూపించే ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు వదిలేసి సంసారంలో ఉండే మార్గాన్ని మీరు ఎన్నుకున్నారు కదా, మీరే త్యాగం చేసినట్టు, మేము కాదు అన్నాడు. అవునా? సో నిజంగా త్యాగం ఉంటే వాళ్ళే. సో ఇంత గొప్పదైన మార్గాన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటున్నారు అంటే వాళ్ళు దేన్ని త్యాగం చేశారు? ఇంత గొప్ప మార్గాన్ని త్యాగం చేశారు కాబట్టి గొప్పవాళ్ళు వాళ్ళు, మనం కాదు. అవునా? సో అందుకే ఆ గొప్పతనం వాళ్ళకే ఇద్దాం. సో యాక్చువల్గా ఈ ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం ఎందుకు రావాలని నేను కోరుకున్నానంటే, నాకు ఇది 9 నెలల కళ. ఇది నేను చాలా చోట్ల భగవద్గీత ప్రవచనాలంటే వెళ్తానండి. వెళ్ళిన తర్వాత ఆ స్వామీజీలు ఒక వారం ఒక అధ్యాయం చెప్పేస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ. మళ్ళీ ఎప్పుడో ఇంకో స్వామీజీ వస్తారు, ఆయన ఇంకొక అధ్యాయాన్ని తీసుకుంటాడు, చెప్పేస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ పీఠంలో తీసుకున్నా, ఏ మఠంలో తీసుకున్నా ఈ భగవద్గీత ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళంటే ఆ మఠాల్లో అట్లాగే ఉండిపోతారు, మొత్తం భగవద్గీతతో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటారు. మరి మనలాంటి వాళ్ళకి ఎట్లా? సో ఏదైనా స్వామీజీ దగ్గరికి వెళ్దామా అంటే మనకు అంత టైం ఉండదు. అవునండి, ఫ్రాంక్గా మాట్లాడతాను, అంత టైం ఉండదు. సంసారాన్ని వదలలేము, వ్యాపారాన్ని వదలలేము, ఉద్యోగాన్ని వదలలేము. మరి ఎట్లా ఇది మనకు రావాలి, అసలు దాని రుచి ఎలా చూడాలి అన్నది నేను చాలా స్వామీజీని అడిగాను. స్వామి, మీరు ఈ 18 అధ్యాయాలను ఒక్క రోజులో సారాన్నంత చెప్పాలి, నాకు శ్లోకాలు అక్కర్లేదు, దాని యొక్క సారం కావాలి, దయచేసి చెప్పండి అని నేను చాలామందిని అడిగాను స్వామీజీని, పీఠాధిపతులను, మఠాధిపతులను. వాళ్ళు చెప్పచ్చు కానీ అంటారు, కానీ చెప్పరు. వాళ్ళంతా చెప్తామండి అని అంటారు కానీ చెప్పరు. నేను అరేంజ్ చేస్తాను స్వామి అదంతా కూడా, మీరు చెప్పండి దయచేసి నాకు అంటే సరే అంటారు. ఎవరు చెప్పరు. ఒక 2-3 స్వామీజీని చాలా వరకు ట్రైన్ చేసి నేను వదిలేశాను. ఆ పని నేనే ఎందుకు చేయకూడదని చెప్పేసి దీన్ని నేను రాయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఇది పుస్తక రూపంలో కాకుండా కేవలం ఇలా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను రెడీ చేశాను. రెడీ చేసి నేను ప్రతిదీ కూడా ఏ పుస్తకం రాసినా కూడా పత్రిసారికి ఇస్తాను. ఆయన ఒక్కసారి టిక్ చేస్తేనే నేను మొత్తం మళ్ళీ పబ్లిక్లోకి వస్తుంది. అట్లా ఇది ఇచ్చాను, చెప్పాను ముందుగా, సార్ ఇలా చేయాలనుకున్నాను,
అంతా రెడీ అయినాక మీ దగ్గరికి తీసుకొస్తాను అన్నాడు. ఓకే అన్నాడు. అంతా తీసుకెళ్ళిన తర్వాత ఇది నాకు బుక్ తేవాలయ్యా అన్నాడు. నువ్వు చెప్తానన్నావు కదా, చెప్పడానికి తర్వాతనే బుక్ కంపల్సరీ ఉండాలి, అందులో ఇది బుక్ రూపంలో నాకు కానే కావాలి, ఇది కొత్త ఐడియా, అసలుకు ఇంతవరకు ఎవరికి ఆలోచన రాలేదు, మీకు వచ్చింది, దీన్ని బుక్ రూపంలో తీసుకొచ్చేయండి. సో ఆ రకంగా బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం రాసి ప్రింట్ కావడానికి దాదాపుగా 9 నెలలు పట్టింది. జస్ట్ ఈ పేజీలు 150-170 పేజీల పుస్తకం రావడానికి, నాకు చదవడానికి, కేవలం చదవడం అంటే ఎట్లా ఉందంటే ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానం చేసి ఉంటాడు. కానీ జనబాహుల్యానికి అంటే ఒక సామాన్యునికి కూడా ఇది అర్థం కావడానికి దాదాపు 7-8 భగవద్గీతలు నేను ముందర పెట్టుకున్నానండి. ఇట్లాగే టేబుల్ మీద పెట్టుకున్నాను. ఒక్కొక్క శ్లోకం తీసుకొని మెయిన్ బేస్గా పత్రిసార్ రాసిన శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం అది. తర్వాత రామకృష్ణానందగిరి స్వామి జనప్రియ గీతోపన్యాసాలని గండి స్వామీజీ అని ఆయన రాసినవి. తర్వాత మలయాళ స్వామి గారు వారు రాసిన శ్రీమద్ భగవద్గీత, ఇది మెయిన్ 3. ఆ తర్వాత మిగతా ఒక 5 వేరే మహాత్ములు రాసినవన్నీ పెట్టుకున్నాం. ఒక్కొక్క శ్లోకం తీసుకొని వాటిని చదువుకుంటూ ఏదైతే మనకు బాగా అర్థమవుతుందో దాన్ని కూడా తీసుకొని ఇది తయారు చేయడం జరిగింది ఈ భగవద్గీత. సో ఇది దీని కాస్ట్ ఎంత అంటే యాక్చువల్గా ఇది 70 రూపాయలు, ప్రాఫిట్ లేకుండా నేను ప్రింట్ చేయించాం. సో ఎవరైనా దీన్ని బల్క్గా తెప్పించుకుంటే 35 రూపీసే పడుతుందండి. మీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే దీనికి కాస్ట్ ఎక్కువ లేదు, బుక్ అంటే కొంచెం 100, 200, 300 ఉంటుంది అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి దీన్ని సబ్సిడీ రేట్లో మొత్తంగా తయారు చేయించేసింది. సో ప్రింట్ చేసిన వాళ్ళకు కూడా ప్రాఫిట్ లేదు, వాళ్ళు కూడా సర్వీస్ పోవటమే. సో ఆ విధంగా ఇది తయారు చేయబడింది. సో దీనికి గాను మనకు సహకారం అందించిన వారు ఎవరు? పత్రి గారు, కృష్ణ గారు. సో ఒక్కసారి మనం 18 అధ్యాయాలు పేర్లు విన్నారండి? 18 అధ్యాయాలు వినలేదు కదా? ఒకసారి పేర్లు వింటే కొన్ని చాలా బాగుంటాయి పేర్లలోనే కొంచెం మనకు అర్థమవుతుంది. సో నేను చెప్తాను, పేర్లు చెప్తాను, మీరు రిపీట్ చేయండి. అధ్యాయం 1 అర్జున విషాద యోగం. ఇక్కడ విషాద యోగం అనే లోపల ఎవరికి విషాదం ఉంది? ఇక్కడ అర్జునుడు. ఓకే. 2వది సాంఖ్య యోగం. 3 కర్మయోగం. కర్మయోగం అంటే పేర్లోనే మనకు తెలిసిపోతుంది, అవునా? 4 జ్ఞానయోగం, ఇది కూడా అర్థమైపోయింది. 5 కర్మ సన్యాస యోగం, కూడా అర్థమైపోయింది కదా? కర్మ సన్యాస యోగం పేర్లు చెప్తేనే మీకు అర్థమైపోతుంది కదా. 6 ఆత్మ సంయమ యోగం. 7 విజ్ఞాన యోగం. ఇంతకుముందు జ్ఞానయోగం వచ్చింది, ఇప్పుడు విజ్ఞాన యోగం వచ్చింది. తేడా ఉందా? లేకుంటే ఆయన ఎందుకు చెప్తాడు కదా? చెప్పింది కృష్ణుడు, అందువల్ల తేడా ఉంది. ఓకే. 8 అక్షర పరబ్రహ్మ యోగం. 9 రాజవిద్య రాజగుహ్య యోగం, అంటే విద్యల గల్లా రాజు వంటిది. రాజగుహ్య అంటే చాలా రహస్యమైనది, అంత రహస్యమైనది కూడా మనకు చెప్పబడింది ఇక్కడ. 10 విభూతి యోగం. 11 విశ్వరూప సందర్శన యోగం. 12 భక్తి యోగం. భక్తి అంటే ఏంటో దీనికి తెలుస్తుంది. భక్తుడు అన్నవాడు ఎలా ఉండాలో అని దాన్ని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. ఎవరు నా ప్రియ భక్తుడని అని చెప్పాడు. నిజంగా అప్పుడు తెలుస్తుంది మనకు మనం భక్తులమా అని. ప్రతి ఒక్కరూ నేను భక్తుడిని, నేను పొద్దున్న లేస్తానే పూజ చేసుకుంటాను, అది చేసుకుంటాను అన్న వాళ్ళు ఆ భక్తి యోగాన్ని చదివితే తెలుస్తుంది భక్తి అంటే ఏంటో అన్నది. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం. 14 గుణత్రయ విభాగ యోగం. 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం. 16 దైవాసుర సంపద్ విభాగ యోగం, అంటే దైవము అసురుడు, అంటే దేవతలు రాక్షసులు విభాగ యోగం విభజించి చెప్పలేదు. 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం. 18 మోక్ష సన్యాస యోగం. సో ఇది 18 మనకు పేర్లు తెలిసిపోయాయి కదా. పేర్లు తెలిసిపోయినాయి, ఇంకా మనకేం తెలియాలి దాంట్లో? కొద్దిగా వివరణ అనా.
సో దాంట్లో ఒక్కొక్క దాంట్లో 4 లైన్లు చెప్తాను అంతే. ఎందుకంటే అంత చెప్పడానికి టైం చాలదు మనకు. ఒక్కొక్క దాంట్లో 4 లైన్లు, జస్ట్ ఒక టూకీగా ఒక రుచి చూపించడానికి ఇదంతా కూడా మనకు. ఓకే, అర్జున విషాద యోగం. విషాదం అంటే బాధ, దుఃఖము రకరకాలు వస్తాయి కదా, విషాదం వస్తుంది. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? కోరుకునేది దక్కకపోతే, లేదని ఇంకా కావాలని కోరుకున్నది దక్కకపోతే, అవునా, ఒక రోగం వస్తే, మన వాళ్ళు ఎవరైనా పోతే, మనమే పోతే మనకేం దుఃఖం ఉంటుంది? మనం పోతే మనకేం దుఃఖం లేదు, ఉన్న వాళ్ళకు దుఃఖం అవుతుంది. కొందరు సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు. అప్ప పీడ పాయరా, అవునా? సో ఇక్కడ మమకార వ్యామోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎంతటి ధీరులనైనా దుర్భరులను చేస్తుంది. ఎంతటి ధీరులనైనా దుర్భరులు చేస్తుంది. ఇది అర్జునుడిది, అవునా? చాలా ధీరుడైన నరనారాయణుడు, నరుడు. మరి అటువంటి వానికి దుఃఖం కలిగింది అంటే, సో ఇదంతా కూడా అర్జునుడిని ముందర పెట్టుకొని మనకంతా చెప్పడం. ఇది మమకార వ్యామోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎంతటి ధీరులనైనా దుర్భరులను చేస్తుంది దుఃఖం, అవునా? దుఃఖం పురోగతిని, సుఖం తిరోగతిని కలిగిస్తుంది. దుఃఖం వస్తే పురోగతి వస్తుందా? సుఖం వస్తే తిరోగతి కలిగిస్తుంది అని చెప్తున్నాడు. అది ఎట్లా సాధ్యం? దుఃఖం వచ్చిందంటే నీకు పురోగతి, నువ్వు సుఖంలో ఉన్నావంటే నీకు తిరోగతే. ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే అది. నీకు రోగం వచ్చినప్పుడే ఆరోగ్యం గురించి తెలుస్తుంది, దుఃఖం కలిగినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. సో ఎందుకు దుఃఖం కలిగిందని నువ్వు ఎప్పుడైతే వచ్చిందో, రోగం వచ్చిందో, ఒక గురువు దగ్గరికి వెళ్తావు. స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలని. అప్పుడు మార్గం చూపిస్తాడు. నీకు దుఃఖమే రాలేదనుకో, నీవు దేవుణ్ణే తెలుసు. నీకు ఎప్పుడు సుఖంగా ఉందనుకో, ఎవరిని లెక్క చేయవు. చేస్తామండి సుఖంగా ఉంటే ఎవరిని లెక్క చేయవు. అందుకే నీవు ఎప్పుడు దుఃఖాల్లో ఉన్నావు అనుకో, నీకు పురోగతి. కృష్ణుడు అందరిని అడుగుతున్నాడు. ఏది కురుక్షేత్రం అయిన తర్వాత నీకేం కావాలి, నీకేం కావాలి అని అందరిని అడిగాడు. ఇక్కడ 6 మంది ఉంటే, 6 మంది ఎవరు? పాండవులు, కుంతి మాత, 5 మంది పాండవులు. అందరూ ఏవో వాళ్ళ కోరికలు చెప్పారు. ద్రౌపది కూడా ఉంది, 7. ద్రౌపది కూడా ఏదో చెప్పింది. కుంతిని అడిగాడు. వాళ్ళంతా వాళ్ళ కోరికలు చెప్పారు. కుంతీదేవిని అడిగినప్పుడు నాకు ఎప్పుడు కూడా దుఃఖం ఉండే పరిస్థితి కల్పించుకోవాలి. ఎందుకు అంటే దుఃఖంలో ఉన్నప్పుడు నీవు గుర్తు వస్తుంటావు నాకు. కానీ మనం గుళ్ళకు వచ్చి ఏం చేస్తాము? నాకు దాన్ని తొలగించు, దీన్ని తొలగించు, నాకు సుఖాన్ని ఇవ్వు, చల్లగా చూడు. చల్లగా ఎట్లా చూసేకైతుంది? ఇల్లంతా ఫ్రిడ్జ్ పెట్టేకైతుందా, రోడ్డంతా ఫ్రిడ్జ్ పెట్టేకైతుందా? చల్లగా చూడడానికి కాదు కదా. చల్లగా చూడడానికి ఎప్పుడైతే కోరుకుంటున్నామో మనం గడ్డ కట్టి కొనిపోతాం. అంటే పురోగతి ఉండదు, కేవలం రాళ్ళ మాదిరి ఉండిపోతాం. సో పనికిరాదు. నాకు ఈ దుఃఖాన్ని అధిగమించే జ్ఞానాన్ని ఇవ్వు అనేది కోరాలి ఎక్కడైనా సరే. సో ఇదంతా అర్జున విషాదంలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం చాలదు, మనకున్న టైం ఇంతే కాబట్టి జస్ట్ అట్లా మీకు రుచి చూపించడానికి భగవద్గీతను రుచి చూపిస్తున్నాను నేను. ఇదంతా మనకు ఒక్కరోజు పడుతుంది. 9 to 5 టైం మనం కేటాయించుకోగలిగితే ఒక్కరోజు భగవద్గీతను మనం స్పష్టంగా నీట్గా చెప్పుకోవచ్చు అంతా కూడా. ఓకే, 18 అధ్యాయాలు చెప్పుకోవచ్చు. ఇది మీకు రుచి చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ సాంఖ్య యోగం. సాంఖ్య అంటే జ్ఞానం. ఇది కూడా ఒక రకంగా జ్ఞానమే. మొత్తం భగవద్గీత సారమంతా ఈ యోగంలో చెప్పబడింది, 2వ యోగంలోనే. కానీ మిగతా యోగాలన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తారు. ఒక్కొక్క పాయింట్ను కొంచెం ఎక్కువ ఎలాబరేట్ చేస్తూ మిగతా యోగాలకంతా చెప్పబడుతుంది. సాంఖ్యయోగం అంటే ఇది ముఖ్యంగా చెప్పడమే. దీంట్లో చనిపోయిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించరు. పండితులు అంటే ఎవరు? పండితులు అంటే ఆత్మజ్ఞానులు పండితులు. పండితుడు అన్న పదం అక్కడ యూజ్ చేయబడింది. అంటే జ్ఞానం ఉన్నవాడు పండితుడు అంటారు. దేనికి చెల్లించినవాడు, సుఖ దుఃఖాల్లోనూ కష్ట నష్టాల్లోనూ ఒకే విధంగా చూసేవాడిని పండితుడు అంటారు.
చనిపోయిన వారి గురించి కానీ జీవించున్న వారి గురించి కానీ పండితులు శోకించరు. సో చనిపోయిన వారి గురించి మనం కొద్ది రోజులు ఏడుస్తాం, మర్చిపోతాం. జీవించున్న వారి గురించి కూడా శోకించరు. వాడికి ఆ రోగం వచ్చిందే, కొడుకు రోగం వచ్చిందే, కూతురికి పెళ్లి కాలేదే, వాడికి జాబ్ రాలేదే, భార్యకి ఇట్లయిందే, భర్తకి అట్లయిందే. సో శోకించరు. వచ్చింది వస్తుంది, దాని తగ్గ ఏదైనా మార్గం ఉంటే చూద్దాం, ధ్యానం చేద్దామా, జ్ఞానం చేద్దామా, ఇంకా ఏదైనా చేద్దామా అనేది మార్గాన్ని అన్వేషించాలి. పండితుడు అన్నవాడు శోకించడు. ఎందుకు వచ్చిందో తెలుసు కాబట్టి. కర్మానుసారం నీకు వచ్చింది, ఆ కర్మను అనుభవించాల్సిందే. బట్ అనుభవించాల్సింది ఎలా? ఇష్టపడుతూ అనుభవించాలన్నా దుఃఖపడుతూ అనుభవించాలన్నది ఇంపార్టెంట్. పండితున్నవాడు దుఃఖపడుతూ అనుభవించాడు, సంతోషంతో అనుభవిస్తాడు. ఇంకా నాకు కర్మ తగ్గిపోతుంది, వాడు చూశాడు ఇంత పెద్ద లిస్ట్ ఉంది నా కర్మ, చెడు కర్మ, దాన్ని అనుభవించాలి. ఇది అనుభవిస్తే నాకు కట్ అవుతుంది కదా, అక్కడ 1, 2, 3, 4 కట్ అయిపోతుంటాయి. సో అది సాంఖ్యయోగం అంటే. శోకించడం చెప్పడమే ఇంపార్టెంట్. కర్మలు చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, ఆ కర్మ ఫలానికి అధికారివి కావు. నువ్వు కర్మ చేస్తున్నావు, జనరల్గా ఏం చేస్తున్నాము, మనం రిజల్ట్ని చూసుకొని మనం పని చేస్తున్నాం, రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ పని చేస్తున్నాం. అందువల్లే మనకు టెన్షన్ వస్తుంది, దుఃఖం వస్తుంది. అది ఫెయిల్ అయితే బాధపడుతున్నాం, పాస్ అయితే సంతోషపడుతున్నాం. అలా కాకుండా నేను బాగా చదవాలి అంతే, నువ్వు బాగా చదువుతూ పో, ఎగ్జామ్స్లో అటెండ్ అయిపోతావు అంతే. అది 98 వస్తుందా 99 వస్తుందా నీకు సంబంధం లే. అక్కడ టెన్షన్ లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా 100% ఎఫెక్టివ్ వర్క్ చేస్తావు అక్కడ. కానీ అలా కాకుండా నువ్వు నాకు ఈసారి 99 వచ్చే తీరాలా అని టెన్షన్తోనే, ఆ ప్రెజర్తోనే చదవడం మొదలు పెడతావు. సో అక్కడ ప్రాబ్లం మొదలవుతుంది. అంటే ఏంటి, నువ్వు ఫలితాన్ని ఆశించి ముందుగా పనిచేస్తున్నావు. సో కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కావు. హృదయ దౌర్బల్యం తుచ్చమైనది అంటే ఎప్పుడు కూడా నువ్వు పిరికివాడిగా ఉండవద్దు అన్నది చెప్తున్నాడు. సమత్వం యోగం ఉచ్యతే అని చెప్తూ, సమత్వం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఒకే రకంగా ఉండగలగాలి, ఒకే రకంగా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీకు స్థితప్రజ్ఞత్వం వస్తేనే అది సాధ్యమవుతుంది. స్థితప్రజ్ఞత్వం అంటే ఎప్పుడు స్థితంగా ఉండేవాడు. డబ్బులు వచ్చిందా, ఓకే. డబ్బులు పోయినాయా, ఓకే. ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినారా, ఓకే. ఇప్పుడు పుట్టాడా, ఓకే. వాడు తిట్టాడా, ఓకే. మెచ్చుకున్నాడా, ఓకే. దేనికైనా స్థితప్రజ్ఞత్వం. సో ఇవి చెప్పినంత సులభం కాదు, మనకు చెప్పినంత సులభమేమీ కాదు. కానీ ఆ జ్ఞానం మన దగ్గర ఉందనుకో, కొద్ది కొద్దిగా అర్థమవుతుంటుంది. అవునా? సో ఇదంతా కూడా సాంఖ్యయోగం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 72 శ్లోకాలు ఉంటాయి. ఈ 72 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మోక్ష సన్యాస యోగం. ఈ రెండు కూడా పెద్ద అధ్యాయం, కానీ అంత అద్భుతంగా ఉంటుంది. కానీ చదవండి, ఓకే. నెక్స్ట్ కర్మయోగం. కర్మ అంటే పని, యోగం అంటే నువ్వు చేసే పని యోగంగా మారాలి. చేసేది అదే పని, కానీ యోగంగా మార్చుకోవాలి. ఆత్మజ్ఞానం ద్వారా ఇంద్రియ మనోబుద్ధులను ఆధీనంలో ఉంచుకొని స్వధర్మాన్ని అనుసరించి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడమే కర్మయోగం అని ఈ అధ్యాయంలో చెప్పబడతాం. అర్థమైందండి? ఆత్మజ్ఞానం ద్వారా ఇంద్రియాలంటే 5 పంచేంద్రియాలు ఉన్నాయి కదా, మనోబుద్ధులను, మనసు బుద్ధిని ఆధీనంలో ఉంచుకొని నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మలు చేయడమే, అది కర్మయోగం అనబడుతుంది. ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా అది. ఇప్పుడు ఈ యోగంలో 4 స్థితులు ఉంటాయండి. ఈ కర్మల్లో ఒక చాలా చెడ్డవాడు ఉంటాడు, ఎవడు మాట ఇండు. సో వాని దగ్గరికి ఎవరో పెద్దవాళ్ళు వచ్చి, నాన్న నీ చెడ్డ పనులు మానేయరా అంటారు. అంతే, నువ్వు మంచి చేయని చెప్పరు, అక్కడికి అయిపోయింది. సో వాడేం చేస్తాడు, వద్దున చెడ్డ పనులు అంటున్నారు కదా, ఇంతమంది ఎందుకు చెప్పించుకోవాలని వాడు స్టార్ట్ చేస్తాడు. అదొక స్థాయి. నెక్స్ట్ స్టెప్, వాడు మానేశాడు కదా, ఏదో ఒక మంచి పని చేయరా, అన్నీ మానేసావు కదా, ఒక మంచి పని చేయని చెప్తాను. ఇది రెండో స్టెప్. మొదటి చెడ్డ పనులు మానేయడం ఒకటి, రెండో స్టెప్ మంచి పనులు చేయరా. సరే, మూడో స్టెప్కి ఏంటంటే, సో దీనివల్ల నీకు మంచి పుణ్యం వస్తుంది, ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా అంటారు. ఓకే అంటాడు. ఇక 4వ స్టెప్లో నువ్వు అన్నీ చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, చెడ్డ పనులు మానేసావు, మంచి పనులు చేస్తున్నావు, గొప్పగా చేస్తున్నావు,
కానీ ఇదేదో చేయడం వల్ల నాకేదో పుణ్యం వస్తుందన్న ఆలోచన మానేసి ఈ ఫలాపేక్ష లేకుండా చేస్తే మీకు అద్భుతమైన జీవితం ఉంటుంది పైన అన్నప్పుడు అది అసలైన కర్మయోగం కింద మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేసినా ఎవరు చేసినా నేను చేస్తున్నానన్న భావం లేకుండా కృష్ణార్పణమో రామార్పణమో పత్రార్పణమో అని చేసేయాలి అంతే. అర్థమైంది కదా? అది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే దీని ద్వారా వచ్చే ఫలం నాకు అక్కర్లేదు, నువ్వు ఏ ఫలం తీసుకున్నా ఏ కర్మ చేసినా దాని దగ్గర ఫలం ఉంటుంది. నువ్వు చెడు చేయి మంచి చేయి, చెడు చేసినా జన్మలు వస్తాయి, మంచి చేసినా జన్మలు వస్తాయి. ఇప్పుడు ఈ కర్మయోగం, కర్మ సన్యాస యోగం ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒకటే. ఇవి చేయడం వల్ల నాకు ఈ ఫలం అక్కర్లేదు, ఇది నా ధర్మం అనుకుని నువ్వు చేయడం వల్ల నీకు కొన్ని వందల జన్మలు తగ్గిపోతాయి. నేను చేస్తున్నానని భావన చేసామనుకో, చేస్తున్నది మంచి పని, నీకు ఫలం వస్తుంది, మళ్ళీ జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో మళ్ళీ ఈ ఇంద్రియాలు చాలా ఉన్నాయి కదా, మన మనోబుద్ధులు మళ్ళీ అనేక రకాల పనులు చేస్తాయి. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒకవేళ మంచి పాలు ఎక్కువ ఉండొచ్చు, చెడు పాలు తక్కువ ఉండొచ్చు, జ్ఞానం కొద్దిగా ఉంది కాబట్టి. సో మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ జన్మలు పెరుగుతాయి. అంటే ఏంటి, మనకు తెలియకనే ఈ కర్మఫల త్యాగం వల్ల జన్మలు తగ్గిపోతాయి. ఓకే, అది కర్మయోగము. మనం చేసే కర్మలే యోగంగా మారాలంటే అది లెక్క. నెక్స్ట్ జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే, జ్ఞానం అంటే ఏంటంటే ఏంటి జ్ఞానం అంటే? మనం చెప్పుకున్నదంతా జ్ఞానమే. మనకు అంటే అంటేనే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది వెంటనే కదా, రైట్, రావాలి కూడా. ఇంకా ఏం చెప్తారో అని చెప్పేది అదే, మాట్లాడుకుంటుందంటే జ్ఞానమే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు దగ్ధమవుతాయి, భస్మమవుతాయి. జ్ఞాన సముపార్జన కోసము ధ్యాన సాధన అత్యంత అవసరము. జ్ఞానం ద్వారా మాత్రమే కర్మ, అకర్మ, వికర్మలను అర్థం చేసుకుంటాము. కర్మలు 3 రకాలు: కర్మ, అకర్మ, వికర్మ. దాని డీటెయిల్స్ మళ్ళీ దాంట్లోకి వెళ్దాం, అది మళ్ళీ చూసుకుందాం. జస్ట్ ఒక్కసారి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్లోకం చెప్తావా? చెప్పు. నైస్ నాన్న, బాగా చెప్పు. ఓకే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం లభిస్తుంది. ఓకే, తర్వాత దీంట్లో 4 వర్ణాల గురించి. 4 వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి కులాలు కాదు, వర్ణాలు. మనకు తెలిసింది మన కులాలు అనుకుంటున్నాం, కులాలు కాదు. ఇది కుల వ్యవస్థ కాదు, ఆయన చెప్పింది వర్ణ వ్యవస్థ. ఎవరు ఏ జ్ఞానంలో ఏదుంటే వాళ్ళు ఆ వర్ణంలో ఉన్నట్టు అంతే అని చాలా స్పష్టంగా దాంట్లో చెప్పారు, చాలా డీటెయిల్గా వస్తుంది. సో నెక్స్ట్ 5 కర్మ సన్యాస యోగం. కర్మాచరణలో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావాన్ని, కర్మ ఫలాల మీద కోరికను విడిచి నిష్కామ కర్మలు చేస్తూ పండితుడలా జీవించాలి అన్నది ఈ కర్మ సన్యాస యోగంలో చెప్పబడింది. ఓకే, ఇక 6వది ఆత్మ సంయమ యోగము, లేదంటే దీన్నే ధ్యాన యోగం కూడా అంటారు. అంటే ధ్యాన యోగం అనేది ఒక సపరేట్ చాప్టర్ ఉంది భగవద్గీతలో, 6వ చాప్టర్. దీన్నే ఉద్ధరేదాత్మానాత్మానం అంటే ఎవరిని వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలే కానీ ఎవరిని వారే అధోగతి పాలు చేసుకోకూడదు. అన్నీ యుక్తంగానే ఉండాలి, అన్నీ యుక్తంగానే ఉండాలి. ఆహారము వ్యవహారము యుక్తంగానే ఉండాలి. సో నువ్వు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, అభ్యాస వైరాగ్యాలతో మనస్సును నిగ్రహించవచ్చును. యోగ భ్రష్టత్వం పొందినా మళ్ళీ జన్మలో అక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ పాయింట్ కదా, మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి మొదలవుతుంది అనేది సాధన. కనుక యోగివిక అర్జున అని చెప్తున్నాడు ఈ ధ్యాన యోగంలో. అందుకే మనల్ంతా పత్రికారు ఏం చెప్తున్నారు, మీ అంతా యోగులు అని చెప్తున్నారు. అవునా? మనకు తెలుసు కదా మన యోగులం, అవునా కాదా? తెలుసా? మనకు స్పష్టత ఉండాలి.
ఆ తర్వాత విజ్ఞాన యోగం, అనుభవ జ్ఞానము. వేలాది మందిలో ఏ ఒక్కడో తనను తాను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడు. విజ్ఞాన యోగం అంటే మొత్తం అనుభవ జ్ఞానమే. ఏదైతే మనం విన్నామో, సాధన చేసామో, అభ్యాసం చేసామో అదంతా కూడా విజ్ఞాన యోగంలో మనకు అనుభవ జ్ఞానంగా మారాలి. వేలాది మందిలో ఏ ఒక్కడో తనను తాను సరిగ్గా అర్థం చేసుకొని నన్ను చేరుతున్నాడు అంటాడు. వేలాది మందిలో. అందువల్ల మనం ఆ వేలాది మందిలో ఒక్కరిగా మనం ఉండాలి. 4 విధాల మనుషులు నన్ను సేవిస్తున్నారు. ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ప్రకృతి అంటే మనకు కనపడేదంతా ప్రకృతి. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే పరమాత్మ మీద, అంటే చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఇది ఈ విజ్ఞాన యోగంలో చెప్పబడింది. 8 అక్షర పరబ్రహ్మ యోగం, అంటే సృష్టి అంతా నశించినా కానీ నాశనం కానిది అక్షరమైనది పరబ్రహ్మము. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశింప కానిది. మనం రాసే అక్షరాలు ఉన్నాయి, దీన్ని అక్షరము అంటున్నాం కదా, కానీ అది కాదు. కానీ అలా పడిపోయింది, దానికి నశించిపోయేదే. ఈ రాతలన్నీ కూడా నశించిపోయేదే. నశించనిది ఏదైతే ఉందో దాన్ని అక్షరం అంటారు. నాశనం కానీ దాన్ని పరబ్రహ్మం. మనకు నశించనిది ఏది అంటే ఈ శరీరం నశిస్తూ ఉంది కదా, సో ఇది క్షరమైనదే. దీనిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది అక్షర పరబ్రహ్మం. బయట ఉన్నది నశించేదే శరీరం, దీని లోపల ఉన్నది నాశనం లేదు. ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన భావాలతో తనువు చాలిస్తే, అంటే ఈ శరీరాన్ని వదిలేస్తే తదనుగుణమైన స్థితినే పొందుతాడు. చాలా ఇంపార్టెంట్. మనం చనిపోయేటప్పుడు చాలామంది పెద్దలు ఏం చెప్తారు, కృష్ణ కృష్ణను రామారామ అనుకో అంటారు. అట్లా అనేటట్టయితే ఈ పాయింట్ ఇక్కడ రాదు. ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన భావాలతో, మాట కాదు భావం, నీ భావం ఎప్పుడు వస్తుంది, నీ అనుభవంలో ఉండాలి. నీ అనుభవం ఎప్పుడు వస్తుంది, నీ సాధనలో ఉండాలి. అవునా కదా? ఏ విధమైన భావాలతో తనువు సాధిస్తే తదనుగుణమైన స్థితినే పొందుతాడు. అంటే నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు చనిపోతే, అందుకే మన పత్రికలు కూడా సందేశం ఇచ్చారు, ధ్యానము చావు 2 ఒకటే అన్నారు. అంటే ధ్యానం చేస్తూ చేస్తూ చచ్చిపోతే కూడా అద్భుతం అన్నారు. అంటే ఏంటి, ధ్యానం చేస్తున్నప్పుడు నీకు ఏ భావాలు ఉంటాయి, ఏ భావాలు ఉండదు, శూన్యభావం ఉంటుంది. అటువంటి స్థితినే పొందుతావు అన్నాడు. బ్రహ్మలోకము, పునర్జన్మ, బ్రహ్మకాలము, ఏ ఏ కాలాలలో మరణం గురించి, అంటే ఏ కాలంలో చనిపోతే, ఉత్తరాయణము దక్షిణాయనము అవన్నీ ఉన్నాయి కదా. భీష్ముడు ఉత్తరాయణంలో చనిపోయాడు నేను. సో అదంతా కూడా చాలా డీటెయిల్గా దాంట్లో ఇవ్వబడింది, చాలా క్లియర్గా ఉంటుంది. కొన్ని భగవద్గీతలో తొందరగా అర్థం కాదు, కానీ ఈ పుస్తకం చదివితే మీకు అర్థం. అంటే గొప్పని కాదు, నేను అంతా వెరిఫై చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను అన్నమాట. ఓకే. సో 9 రాజవిద్య, రాజగుహ్య యోగం. ఆత్మధ్యానంలో ఉన్న వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అంటున్నాడు ఇక్కడ. ఎవరు? శ్రీకృష్ణుడు. సో ఆత్మయోగంలో ఎవరైతే ఉంటారో వారి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడంట. ఆయన ప్రామిస్ చేశాడు. ఇంకా మీ ఇష్టం, అది ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించుకోండి. ఈ జ్ఞాన విద్యను రాజవిద్య అని, చాలా రహస్యమైనదని, అధికారి అయిన వానికే చెప్పదగినదని దీంట్లో స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరికి అధికారం అంటే ఎవరికైతే శ్రద్ధ ఉందో వాడికే చెప్పబడాలి. శ్రద్ధ లేదని మనం చెప్పినా వృధా అవుతుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్తితో నాకు సమర్పించమని ఈ రాజవిద్య, రాజగుహ్య యోగంలో చెప్పారు. అంటే ఫలం, పుష్పం, ఫలం, తోయం అంటే మనం అనుకుంటున్న ఈ ఫల పుష్పాలు కాదండి, అది దానికి వేరే అర్థం ఉంది. దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. విభూతి యోగం, పరమాత్మ యొక్క విశేషమైన మహిమలను తెలియజేయడం. పరమాత్మ యొక్క విశేషం తెలిస్తే కదా మనకు తెలుస్తుంది. ప్రాణుల గుణాలన్నీ పరమాత్మ వల్లనే కలుగుతున్నాయని అనేక మహిమల గురించి ఈ విభూతి యోగం అనే అధ్యాయంలో చెప్పారు. ఓకే. నెక్స్ట్ 11 విశ్వరూప సందర్శన యోగం. శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన అర్జునుడి మోహం నశించింది.
విశ్వరూపం చూపించమని అభ్యర్థించడము చూపించడం జరిగింది. అనన్య భక్తితో పరమాత్మను పొందవచ్చును అని ఈ విశ్వరూప సందర్శన యోగంలో వివరించడం జరిగింది. ఓకే. 12 భక్తి యోగం. సస్వరూప అనుసంధానమే భక్తి. భక్తుడి యొక్క గుణగణాలు, సగుణోపాసన, నిర్గుణోపాసన గురించి ఈ భక్తి యోగంలో అధ్యాయంలో చెప్పాడు. సగుణోపాసన అంటే ఒక రూపాన్ని పెట్టుకొని, నిర్గుణోపాసన అంటే ఏ రూపము లేకుండా రెండూ చెప్పాడు దాంట్లో. మనం ఏదైనా ఫాలో కావచ్చు. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం. శరీరము, జీవుడు, జ్ఞానము, జ్ఞేయము గురించి వివరణ. నిరంతర తత్వ విచారణ. జ్ఞాననేత్రం అంటే థర్డ్ ఐ, 3వ చక్షు ఉంది కదా, దాని తర్వాత 4వ చక్షు. జ్ఞానం గురించి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్లియర్గా చెప్పబడింది. ఇక 14వది గుణత్రయ విభాగ యోగం. సత్వ, రజో, తమో గుణాల యొక్క వివరణ. అంటే సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే ఏంటి. అంటే మనం ఏ గుణంలో ఉన్నా మనకి ఎట్లా తెలుస్తుంది? మనం మంచోళమే మన వరకు, అంతే కదా. మన వరకు మనం మంచోళమేనా? చెడ్డమని ఎవరైనా చెప్పుకుంటామా? ఒకవేళ ఉన్నాయని మనకు తెలుసా? తెలియదు. ఆ గుణాలన్నీ మనం ఒక్కొక్కటి చూసుకుంటే తమో గుణంలో ఏ గుణాలు వస్తాయి, రజోగుణంలో ఏ గుణాలు వస్తాయి, సత్వగుణంలో ఏ గుణాలు వస్తాయి అంటే మనకు మీటర్ తెలిసిపోతుంది. సో దేంట్లో ఎక్కడున్నామని తెలిసిపోతుంది. దేని నుంచి దేనికి జంప్ కావాలో మనకు అర్థమవుతుంది. అదంతా కూడా గుణత్రయ విభాగ యోగం చాలా ఇంపార్టెంట్. నేను అన్నీ ఇంపార్టెంట్ అని చెప్తాను కదా. పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇది ఒక సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చి దీంట్లో చెప్పడం. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే మనసు, ఇంద్రియ వాసనను తీసుకొని మన శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని పొందుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది అదంతా కూడా దాంట్లో వస్తుంది. 4 రకాల ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నానని ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్తున్నారు. ఆ 4 రకాల ఆహారాలన్నీ కూడా దాంట్లో చెప్పబడతాయి. 16వది దైవాసుర సంపద్ విభాగ యోగం. అంటే దైవీ సంపద, రాక్షస సంపద గల వారి లక్షణాల గురించి. అంటే దైవత్వం అంటే ఏ లక్షణాలు ఉంటాయి, రాక్షసుడు అంటే ఏ లక్షణాలు ఉంటాయి, ఒకవేళ మనం దైవాలమా రాక్షసులమా మనం దాంట్లో మీటర్ చూస్తే తెలిసిపోతుంది దేంట్లోకి పోతామనేది. మన వరకు మనం దైవత్వం ఉంది అని ఇట్లా కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉంటాం. ఉందా లేదా అన్నది ఆ లక్షణాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. అట్లా యుక్తాయుక్త విచక్షణకై వేదశాస్త్రాలే ప్రమాణము. ఏది యుక్తము ఏది అయుక్తము అని నీకు తెలియాలంటే వేదశాస్త్రాలే ప్రమాణము. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, పక్కింటోడు చెప్పాడు అని అనుకుంటే నష్టపోతావు. నీకు ఏదైనా కావాలి అంటే నువ్వు వేదశాస్త్రాన్ని తీసుకో, అంతే. ఒక భగవద్గీతని తీసుకో, మహాభారతాన్ని తీసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది. 17వది శ్రద్ధాత్రయ విభాగ యోగం. విద్యుక్త ధర్మ కర్మాచరణకు కలిగే అంతఃప్రేరణే శ్రద్ధ అంటాము. అంటే మనం చేసే పనికి లోపల నుంచి ఒక ప్రేరణ కలుగుతుంది, దాన్ని శ్రద్ధ అంటాం. ఎవరి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడే అవుతాడు. ఎవరి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడే అవుతాడు. పూజలు, యజ్ఞాలు, తపస్సు, దానాలు అన్నీ ఇవన్నీ కూడా మన యొక్క త్రిగుణాలను అనుసరించి, త్రిగుణాలంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము, వీటిని అనుసరించే ఉంటాయి. 18 మోక్ష సన్యాస యోగం. దీంట్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే నువ్వు అన్ని ధర్మాలను వదిలేసి నా ధర్మాన్ని ఎంచుకో అని చెప్తున్నాడు. ఇన్ని రకాల ధర్మాలు చెప్పాడు కదా, అవన్నీ వదిలేసి నన్ను శరణు వేడు అంటున్నాడు. నన్ను అంటే ఇక్కడ ఆత్మను శరణు వేడు అన్న పాయింట్. యథేచ్ఛసి తథాగురు, అంతా చెప్పేసినాను, ఆ తర్వాత నీ ఇష్టం, నీకు ఏమనిపిస్తే అది చేసి. మళ్ళీ బలవంతం చేయలే, ఇంత నేను చెప్పినాను కదా నువ్వు చేసి వినాలని చెప్పాను. సో ఇది మోక్ష సన్యాస యోగం. మొత్తం 18 అధ్యాయాల పైన ఇదంతా ఇంకా లోపల వెళ్తే వివరణ ఉంటుంది. ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ఇంతవరకు మనకు ఆ కృష్ణుడు అనుగ్రహించాడు. అందుకు ఆయనకు, అర్జునుడికి, మీకు ధన్యవాదాలు. స్వర్ణమాల పత్రి మేడం
ర్యాలీకి అద్భుతంగా సహకరించడానికి వచ్చినటువంటి డోన్ మాస్టర్స్కి, ఇంతసేపు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆసక్తితో శ్రవణం అనే ఒక కళని ప్రదర్శించిన మీ అందరికీ మా ప్రోగ్రామ్ మా చేతుల్లో లేదని ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఒకరోజు భగవద్గీత పైన వర్క్షాప్ లాగా సార్ గారిని ఇన్విటేషన్ చేసుకోవడం జరిగింది 9 to 5. మళ్ళీ అది కొంచెము ఒకరోజు అలా అనుకున్న రోజు ఒకసారి ఏం చేశారంటే సార్ పేరు మీకు అవసరం గ్రూప్లో పెట్టేశారు. నాకు కూడా ఆనందం అనిపించింది. జరిగితే జరిగి జరిగిపోయింది. మా సెంటర్లో భగవద్గీత ఉంది అనేది అందరికి తెలిసిపోయింది. కొన్ని మంచి విషయాలు జరగకపోయినా మంచిదే, జరిగినా మంచిదే, ఏం జరిగినా మంచిదే, ఏం చేసినా మంచిదే. అసలు అది ఆ విషయంలో వదలడమే మంచిది. ఈ రోజు కాకపోతే మరో రోజు. కాబట్టి ఆ సంకల్పాన్ని కల్పించినటువంటి ఆ సార్ గారికి గట్టిగా ధన్యవాదాలు. సరే, ఆ రాత్రి యాక్చువల్గా నేను చెప్పిన టాపిక్ ఏంటంటే నిత్య జీవితంలో జ్ఞానం ఆవశ్యకత అనే టాపిక్ పెట్టు అని చెప్పారు. ఓకే పెట్టారు. మళ్ళీ ఇంకొక మాస్టర్ ఎవరో చెప్పారు ఒక రోజులో శ్రీమద్ భగవద్గీత సారం అని చెప్పి పెట్టారు. సో అది పెట్టారు, ఇది పెట్టారు. అందువల్ల దీన్ని భగవద్గీతను తీసుకొని రావాల్సి కవర్ చేయాల్సి వచ్చింది. మీరు మాకు ఒక వాక్యం చెప్పారా, ఒక అధ్యాయం చెప్పారా అనేది మాకు అనవసరం సార్. భగవద్గీత చెప్పేశారు. మాకు పునాదులు పడిపోయినాయి. తర్వాత మేము చూసుకుంటాం సార్ దాన్ని కదా. అంటే మేము ఏం కోరుకున్నామో అది అదింత 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 అన్ని వడ్డించిన విస్తరలాగా క్లాస్ జరిగింది, సంగీత ధ్యానం జరిగింది, భగవద్గీత శ్రవణం జరిగింది, మరి శాకాహార ర్యాలీ జరిగింది. పొరపాటు మాట్లాడలేదు, ఇక్కడ జరిగిపోయింది. అన్ని ఒక రోజుల్లోనే జరిపిస్తున్నటువంటి ప్రకృతి మాత అంటే నాకు నవ్వు వచ్చేది. ఎప్పుడు ధ్యానంలోకి రాకుండా ఆ మాత ఎవరు కనపడకుండా ఎన్ని పనులు చేస్తాను. ఆమె కరుణని ఇంత అంత అని అంచనా వేయలేని పసిపిల్లలు మనము. నాకు అదే అనిపించింది. ఈరోజు నా ఈ ధ్యానం వెనక నేను చేసింది ఏమీ లేదు, కానీ అమ్మ నన్ను ముందు పెట్టింది. ఇంకే ఏదైనా కానీ నన్ను ప్రోత్సహిస్తా ఉంది. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నన్ను అమ్మ చేస్తూ ఉంది. దీని వెనక 32 మంది మాస్టర్ల శ్రమ. ప్రతిరోజు క్లాస్కి వచ్చి వాళ్ళు వీళ్ళంతా ఖచ్చితంగా ధ్యానులు అయి తీరాలి అని ఇంట్లో ఏమైనా సంకల్పం ధ్యానం చేసి వచ్చారేమో డౌట్ వస్తున్నారు. అందుకైతే మా వాళ్ళు 40 రోజులు ఇంత భీష్ముల్లాగా అయిపోదు. ఏదో జరుగుతుంది తెరవెనక. వీళ్ళు కూడా శ్రద్ధగా నేను వారం రోజులు వచ్చి కసురుకి వాకిలు తీసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేదాన్ని. ఒక వారం 5 రోజులు 6 రోజులు ఇలా క్లాసులు వింటానే నేను రాకనే వాళ్ళకి అన్ని సెట్ చేస్తాను. స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అయినా సరే పరిగెత్తుకు వస్తా ఉంటే చూస్తున్నా ఈరోజు చేస్తారు, ఈరోజు చేస్తారు, ఈరోజు చేస్తారని. ఒక 5 రోజుల్లో మా వాళ్ళు నన్ను రానివ్వలేదు. మేడం వాళ్ళ ఇది పని చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ప్రతి చిన్న పని, ప్రతి ఒక్క పని వాళ్ళే చూసుకున్నారు. మాస్టర్స్ని తీసుకురావడం, తీసుకెళ్ళి బస్సులు ఎక్కించడం, నేను నిమిత్త మాత్రంలా పక్కన ఉండిపోయినాను. వాళ్ళతో పాటు నేను కూడా క్లాస్ వినుకుంటా, ధ్యానం చేసుకుంటా ఆనందంలో మునిగిపోయాను. మరి ఎవరి సాధనలు వాళ్ళు చేసి చక్కటి అద్భుతాలు సాధించారు. వాళ్ళ అనుభవాలు చెప్పడానికి మనకు టైం లేదు. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే సప్తాహమే చేసుకున్నాం ఇక్కడ.
ఓకే ఓకే నీళ్ళు కావాలంటే ఇచ్చినావా మజ్జిగ ఉన్న తాగుతున్నాడు ఇక్కడ పట్టుకో కూర్చోగా సాయిబాబా బండి తీస్తే గ్లాసులు తీసుకోండి తినేవాళ్ళు తిన్నలు కూడా బాబు కానీ ప్రతి ఒక్కరూ సహకరించవలసిగా మరి కోల్సిన మాస్టర్ చేతులు కడుక్కోవడానికి కూడా షాప్ దగ్గర నీళ్ళు ఉన్నాయి, అక్కడే పోయి కడుక్కోవాల్సిన కోరుతున్నాము. ఏం అవసరం లేదు